బట్టి దేవాతి దేవునికి సమస్తమైన మహిమ కలగాలని, కలుగునుగాకని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క గొప్ప నామమును ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మనం అందరం ఈ రీతిగా మరి ప్రభుని స్తుతించాలి, ఆయన మయంపరచాలని దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మాస్కులు వారు ధరించుకోవాలి. ఎవరు మధ్యలో దూరాన్ని వారే పాటించుకోవాలి. శానిటైజర్ ఖచ్చితంగా వాడుకోండి. ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాలి. మందిరమునైతే ఖచ్చితంగా శుభ్రంగా శానిటైజర్తోని, డెటాయిల్తోని, లైజాల్తోని శుభ్రం చేసి ఉంచుతున్నాము. భోజనాలు కూడా చక్కగా భద్రత కలిగి వండిస్తూ ఉన్నాము. అటువంటి చక్కని భద్రతతోనే వడ్డిస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, దగ్గర వారైనా భోజనాలు తినేవారు దయచేసి దూరంగా కూర్చొని తినండి. ఎవరిని ఎవరు అంటుకోవద్దు, ఎవరి దగ్గర ఎవరు కూడా ఉండొద్దు. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మనం పాటించాలి. గవర్నమెంట్, ప్రభుత్వాలు, పెద్దలు, డాక్టర్స్ ఇచ్చిన చక్కని నియమ నిబంధనలతో కలిసి మన ప్రభువుని ఆరాధించాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి చాలా విజృంభిస్తుంది కరోనా. తక్కువ అయిందని మాత్రం ఎవరు అనుకోవద్దు. వీటన్నిటిని మీరు గమనించి దేవుణ్ణి ఆరాధించాలి. శాసమ్మ గారు వస్తూనే ఉంటే కానీ దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుని మయంపరచాలి. మరి విశ్వాసమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పాటలు పాడేవారు ఖచ్చితంగా సమయానికి రండి. ఎక్కువ పాటలు పాడటానికి బ్రదర్స్ అయినా సిస్టర్స్కి అయినా సమయం ఉంటుంది. మనం వచ్చే అంతవరకు పాటలు పాడుకుంటూ కూర్చునే అంత పరిస్థితి కాదు మనకిప్పుడు. కొంచెం సమయానుకూలంగా మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించుదాం. వీటన్నిటిని గమనించండి. దూర ప్రాంతాల్లోనైనా దగ్గర ప్రాంతాల్లోనైనా సమయానికి కరెక్ట్గా 10 గంటలకి ప్రారంభిస్తూ ఉన్నాం. 11 గంటల్లోపే పాటలన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని గమనించి బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా సహకరించి ప్రభు ఆత్మతో నింపబడండి. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా 10 గంటలకల్లా మీరు చక్కగా లైవ్లోనికి రండి. మీరు కూడా పాటలు పాడతారు, మీరు కూడా వాక్యాన్ని బోధిస్తారు, వాక్యాన్ని చదవండి, ప్రార్థనలు చేయండి, దేవుణ్ణి ఆరాధించండి. కుటుంబాలుగా దేవుణ్ణి మనం స్తుతించాలి. విశ్వాస విషయంలో మనం మాంతులు కావద్దు. విశ్వాస విషయంలో చెప్పండి, మాంతులుగా అంటే సోమరులుగా, మందమతులుగా ఉండొద్దు. మనం విశ్వాస విషయంలో చాలా అలర్ట్గా, యాక్టివ్గా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాట చూద్దాం. చూడండి త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హీబ్రూస్ చాప్టర్ 6th చాప్టర్ వర్స్ 11 నేను చదువుచున్నాను. బైబిల్ ఉన్న వారందరికీ కూడా బైబిల్ తెరిచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనం 11వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. హీబ్రూస్
6th chapter verse 11. ఎందుకు ఈ మాటలు చదువుచూ ఉన్నామంటే, విశ్వాసము ద్వారానే సమస్తాన్ని మనం పొందుకోగలుగుతామనే సత్యాన్ని మీకు ఈరోజు గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా విశ్వాసం మీదనే మాట్లాడటానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఇంకా ఎన్ని నెలలైనా చెప్పొచ్చు, కానీ మీరు వినటానికి కొంచెం ఏమైనా మందమతులు అవుతారేమని వచ్చే వారం నుంచి ఈ టాపిక్ని ఆత్మ సహాయమునకు అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము ద్వారానే ఈ లోకములో జయించగలుగుతాం. విశ్వాసము ద్వారానే దేవుడిచ్చిన వాగ్దానాలను కూడా స్వతంత్రించుకుంటాం. విశ్వాసం లేకపోతే మనం ఏమి కూడా సాధించలేమనేది ఈరోజు కొన్ని మాటల ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరుస్తాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. అర్థమైందమ్మా? విశ్వాసము చేత ఓర్పు చేతనే మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, దైవజనులు, ఇశ్రాయేలీలు, కాలేబు, యెహోషువలు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వారి బలం వలన కాదు, వారి శక్తి వలన కాదు, వారికి ఉన్న సామర్థ్యం వలన కాదు. 400 సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసము ద్వారా ఇశ్రాయేలీల ప్రజలు స్వతంత్రము కలిగిన ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసములో మాంతులుగా ఉండొద్దు, స్వామరులుగా ఉండొద్దు. విశ్వాసము ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. ఉదాహరణకి మాందులు కావద్దు, స్వామరులు కావద్దు, మందమతులు కావద్దు, చేతగాని వారం కావద్దు అనటానికి నేను ఒక ఉదాహరణ, ఒక మాట చెప్తాను. ఎల్లమ్మ బండ మందిరం విషయంలో ఇప్పుడు నీవు నేను మనం ఎలా ఉండాలి? అంత పెద్ద కట్టేశాము, అది కూలిపోయింది కదా, ఇక వద్దులే, అక్కడ పరిచర్య వద్దు, అక్కడ మందిరం వద్దు, కట్టినా మళ్ళీ కూలుస్తారు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనలను మనము సర్దుబాటు చేసుకుంటాం. విశ్వాసములో నువ్వు మాంధులైపోతున్నావు, మత్తుగైపోతున్నావు. నేను చెప్తున్నాను, నా తండ్రికి మహిమ కలుగునుగా. ప్రాణం తెగిపోయి అక్కడ మందిరంలో ఉన్న ఆ మందిరం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఆ మందిరం కట్టబడాలి, అక్కడ దేవుని ఆరాధించాలి. మా ప్రభునామ మహిమపరచబడాలి. ఇంకా అయిపోయింది, మన పని అయిపోయింది, 10 లక్షలు నష్టం కలిగింది, మా ప్రాణాలు తీసేస్తారేమో, మాకు భయం కలుగుతుంది. బజరంగ దళి కాదు, మరొక దళి కాదు. యేసయ్య తలం అక్కడ దిగితే దేవుని మహిమ కార్యాలు ఎల్లమ్మ పండుగ జరుగునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము నువ్వు మాంతులుగా ఉండొద్దు. ఇంక అయిపోయింది, మన పని అయిపోయింది, మన ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందనే విశ్వాసములో ఉండొద్దు. నూతనమైన విశ్వాస యాత్ర నీవు నేను కొనసాగించడం గాక.
భక్తుల యొక్క అనుభవాలు చూస్తూ ఉన్నాం. ఊరికనే సర్దార్జీ బస్తీకి వెళ్ళలేదు. ఒక్క పంజాబీ అయినా వచ్చి, ఒక్క భగత్ సింగ్ గారు వచ్చి, ఇంతమంది తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడు, కేరళ, చెన్నై, అలాగనే నార్త్ ఇండియా, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియాస్లోనూ ఇతర దేశాల్లో వచ్చి ఒక్క పంజాబీ అయిన భగత్ సింగ్ గారు రక్షణ పొంది లక్షల కొలది దేవుని నామంలోనికి నడిపించిన గొప్ప దైవజనుడు ఆయన. ఒక్కడే భగత్ సింగ్. ఒక్క సింగుల్ని, ఒక కుటుంబం సింగుల్ని మన సర్దార్జీ బస్తీలో దేవుడు రక్షించడానికి సమర్థుడు కాదా? ఆయన శక్తిమంతుడు కాదా? క్రైస్తవుల ప్రాణం తెగిపోయి ఆడ రక్త పానార్పణముగా పోయబడుతున్నప్పటికీ ఎల్లమ్మ బండలో మందిరం కట్టి సేవా పరిచర్య కొనసాగించాలి. క్రైస్తవుల సిద్ధం కలిగి జీవించాలి. దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం మనం. దేవుని రాకడ త్వరగా రాబోతుంది. ఎల్లమ్మ బండలో హతసాక్షిగా అయిపోతే ఎంత ఘనమైన కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. ప్రైస్తులా భయపడొద్దు దేవుని కొరకు. ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు, యేసు కొరకు చనిపోవటం చాలా సులువు అంట. దేవుని కొరకు చనిపోవటం అనేది చాలా సులువు. ఒక 5 నిమిషాల్లో చనిపోవచ్చు, ఒక క్షణంలో చనిపోవచ్చు. యేసు కొరకు చనిపోవటం చాలా సులువు. యేసు కొరకు జీవించాలంటే చాలా కష్టతరమంట. బ్రతికి జీవించాలంటే చనిపోవటం సులువు, ఆయన కొరకు జీవించాలంటే. హల్లెలూయా. యేసు గొర్రె పిల్లను నేను పడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకుతే పడిన గొర్రె పిల్లను, దిన దినము చనిపోవచ్చున్నాను. యేసు క్రీస్తులో దిన దినము చనిపోవచ్చున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు కొడదాం చప్పట్లు, కొడదాం చప్పట్లు, కొట్టాలి గట్టిగా, గట్టిగా కొడదాం. గొర్రె పిల్లను నేను వదకుతే పడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకుతే పడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. యేసు కొరకు చనిపోవటం సులువు, యేసు కొరకు జీవించటం కష్టం. యేసు కొరకు చనిపోవటం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైనా అడిగినా యేసు ప్రభు కొరకు చనిపోవటం చెప్పాలమ్మా. లైవ్ లో ఉన్న బిడ్డలు చెప్పాలి. యేసు కొరకు చనిపోవటం. ప్రశాంతముడు చేతులు కట్టుకోబాక, నిరసించబాక, మాందంలో అయిపోక, మంజులో అయిపోబాక, మత్తులో అయిపోబాక. గొప్ప రివైవల్ స్పిరిట్ తో, దేవుని శక్తి కలిగిన విశ్వాసపు ఆత్మతో హుషారుగా ఉండవు. మాకు అంతా పేరిపోయి రాలిపోయి ఉన్నట్టుగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రికి మహిమ కలగాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములో ఏం కావద్దంట? మాంతులు కావద్దు, మత్తులు కావద్దు. విశ్వాసములో వెనకం చెయ్యొద్దు, విశ్వాసములో తడబడిపోవద్దు. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినము గడుపుట దేవునికి స్తోత్ర. గొప్ప భాగ్యం ప్రభు సన్నిధిలో.
ఈ ప్రాణాల కొరకు, ఈ ఆశల కొరకు, ఈ లోకం కొరకు బతికితే ప్రభు కొరకు బ్రతకాలి, లేకపోతే లోకం కొరకు బతకదు. అటువంటి విశ్వాసములో జీవించాలి. మేము దినదినము చనిపోవచ్చున్నాను. లోకము, పాపము, శాపము, దోషము, అన్యాయము, అక్రమము చేత దినదినము చనిపోతున్నారు. నిందలు, అవమానాల చేత యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాము అంటున్నాడు భక్తుని యొక్క జీవన విధానం. కాబట్టి హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలి. ఎంతటితో ముగించటం కాదు. అసలు ఎల్లమ్మ బండలో చరిత్ర, క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలిక్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ చరిత్ర ప్రారంభించబడ్డది. ముగింపు కాదు, ముగింపు కాదు, అది ప్రారంభించబడ్డది, అది ప్రకటించబడుతుంది. ఓర్పు చేత, విశ్వాసం చేత స్వతంత్రించుకోవాలి. కూలుస్తారు. ఎన్నిసార్లు కూలుస్తారో చూద్దాం. అన్నిసార్లు కడతాం. ఇక్కడ 2 సార్లు కట్టాం, 2 సార్లు కూల్చారు, 2 సార్లు కేసు ఫైల్ అయింది. ఎన్నిసార్లు అవుతుందో చూద్దాం. రైతులా ఈ తమ్ముడు అమ్ముకొని పోతాడో ఉంటాడో చూడాలి. అదైతే కట్టటమే. అది కట్టడం అనేది లేదు. రేపు గురువారం ప్రార్థన జరిగింది అక్కడ. ఇక ఉంటే ఉండిపోతే పోయి ఫైనల్ స్టేట్మెంట్ వచ్చింది చర్చిలో నుండి. కానీ మళ్ళీ ఇంకో 3వసారి కేసు అవుతుంది, అంతే కదా. అవును, ఎన్నిసార్లు అవుతుంది? ప్రైజ్లా, హల్లెలూయా, స్తోత్ర. విశ్వాసములో మాందులు కావద్దు. రోమపత్రికలో చూసినప్పుడు పౌలు గారు అంటారు, రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, త్వరగా తీయండి. రోమన్స్ చాప్టర్ 12. రోమేలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక చక్కని మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నా. ఆసక్తి విషయంలో మాంధులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఎల్లమ్మ బండలో ప్రభుని సేవించాలి. అక్కడ ప్రార్థన జరగాలి. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ఏం కలగాల? తీవ్రత, మంట, అగ్ని, అభిషేకం. దేవునికి స్తోత్రం. ఆసక్తి విషయాలు ఏం కావద్దు? చెప్పాలి, చెప్పాలి. ఆశలు పోయి అవమానం కలిగింది అనుకోవద్దు. నువ్వు తిరిగి నీ ఆసక్తిని, నీ ఆశను, నీ విశ్వాసాన్ని ఇంకా ప్రభు మహిమ కొరకు పెంచాలి. మనం ఇక అయిపోయింది, నా ఆశలు అయిపోయింది అని ఓటమిని అంగీకరించదు. దేవుని బిడ్డ ఎప్పటికీ కూడా ఓటమిని అంగీకరించదు. ప్రాణాన్ని ఆయన త్యాగం చేయాలి. మన ప్రాణం అన్న రాలిపోవాలి, కానీ ఓటమిని, అవమానాన్ని అంగీకరించదు. బాగా గుర్తుపెట్టుకు ఈరోజు వాక్యం. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఓటమిని మాత్రం నువ్వు అంగీకరించదు. అది ఆత్మవిశ్వాసం అంటే. పోతే పోయింది. అట్లా కానీ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాను? అసలు ఆ రీతికి 70 బతుకుతున్నా, కోరుకుంటున్నాం. ఆయన ఎత్తడో ఇవ్వడో, కనీసం 70 అనుకుంటున్నాం. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? మనం కరోనా వచ్చి చచ్చిన దానికంటే అక్కడ వెళ్ళి కటకాల చేత చనిపోవటం మేలుగట్లే. ఎంత భాగ్యం! కరోనాతో చచ్చినోడు మాట ఎత్తుదామన్న మళ్ళీ వత్తదేమని భయం వేస్తుంది.
అక్కడ హతసాక్షుల గుంపులో చచ్చిపోతే ఎంత భాగ్యం ఉంటది. విశ్వాస తీవ్రత మంట కావాలి. సత్యవతం గారు చప్పట్లు కొడుతున్నారు కానీ దేవుని ఏం చూస్తుందో తెలియట్లే. తీవ్రత వామ్మో వాయ్యో మమ్మల్ని ఇక్కడ ఇరికించి పెట్టాడు రా నాయన. సావాలి దేవుని కొరకు, సావాలి. అక్కడ ఎల్లమ్మ బండ దేవునికి స్తోత్రం. కుక్కట్పల్లిలో మమ్మల్ని ఎంతో మంది చంపుతామన్నారు. సావటానికి వచ్చినామని చెప్పాను నేను. కుక్కడపల్లిలో బతకడానికి రాలేదు బాబు, కుక్కడపల్లిలో దేవుని కొరకు సావటానికి వచ్చాను. కుక్కడపల్లిలో బతకటానికి రాలేదు. నన్ను అడిగిన వారికి చెప్పాను, ఎందుకు వచ్చినవా నువ్వు చచ్చిపోతావని అంటే, కుక్కడపల్లిలో బతకడానికి రాలేదు, కుక్కడపల్లిలో సావటానికి వచ్చానని చెప్పాను. ప్రైస్లా నీ శక్తి కార్యములు తలంచి తలంచి సంతోషం పొందేనయ్యా. నీ శక్తి కార్యములు తలంచి సంతోషం పొందం చెప్పండి. మంచి మేలు చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. ఆఖరి వచ్చిన అందరూ కలిసిపోయి ఆఖరి వచ్చిన ఎన్నెన్నో ఎక్కడో బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఎక్కడో బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. కుక్కట్పల్లిలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇదే వచ్చిన పాడి దేవుని స్థుతించాం. దేవుని ప్రత్యేకమైన కాపుదల ఎన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చింది ప్రభుత్వం. కాబట్టి దేవుని పెట్టారా భయపడదు. ఆమేన్ ఆమేన్. ఐగుప్తు దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందునా. ఐగుప్తు దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందునా. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే. నరగవాడై తిరగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా. నరగవాడై తిరగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా. భయమో చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయమో చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చే ఉన్నాడు ఓ భక్తుడా, ఉన్నాడు. జీవమిచ్చే ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టి
స్తోత్రం. ప్రభుకి మహిమ మధ్యాహ్న కాలం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు భయపడని అవసరం లేదు. ఎల్లమ్మ బండ కొరకు స్తుతించుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రికి మహిమ. హల్లెలూయా. ఆసక్తి విషయంలో ఏం కావద్దు, విశ్వాస విషయంలో అందులు కావద్దు. తిరిగి మరలా కట్టబడటం విషయంలో, ప్రార్థన జరగటం విషయంలో కూడా మాందులు కావద్దు. ఇంకా అయిపోయింది ఎందుకులేయ్యా, ఎట్లా మంచిగా హాయిగా ఉంటుందో. ఏమ్మా, పిల్లలు మంచిగా అనిపిస్తున్నారు ఏసీకి. స్తోత్రం. వచ్చే వారం నుంచి సండే స్కూల్ నడుస్తుంది. వచ్చే వారం నుంచి క్రిస్మస్ సాంగ్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు గమనించండి. వచ్చే ఆదివారం నుంచి సండే స్కూల్ ప్రోగ్రాం నడుస్తుంది. వచ్చే ఆదివారం నుంచి క్రిస్మస్ సాంగ్స్ ప్రాక్టీస్ ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో విశ్వాసం ద్వారానే వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు మన భక్తులు, మన పితరులు, మన పెద్దలు. లేకపోతే స్వతంత్రించుకోలేవు నువ్వు. కాబట్టి విశ్వాసం మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంట, ఆసక్తి విషయంలో మాంతులు కావద్దు. ఇక అయిపోయింది, పడిపోయింది, మన బ్రతుకులు అయిపోయింది. మనం కూలిపోయాం, మనం పడిపోయాం, మనం రాలిపోయాము, మన ప్రభావం తగ్గిపోయింది, మన విలువ పోయింది అనుకుంటాం. కాదు, ఆసక్తి విషయంలో తిరిగి మరలా హల్లెలూయా తీవ్రత తీవ్రత మంట 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 కలగాలి. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి రావాలి. ఆసక్తి తీవ్రత కావాలి. ఆత్మలో ఏం కావాలంట, తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. నువ్వే తప్పు చేయలే, ఏ పాపం చేయలే, దుర్మార్గత చేయలే, అన్యాయం చేయలే, అక్రమం చేయలే, నువ్వు ఎవరిని దోచుకోలే, ఎవరిని మోసం చేయలేదు, ఎవరి కుటుంబాలను కోల్చలేదు. నీవా దేవుని మహిమ కొరకు నిలబడ్డావు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలిగిన మందిరము కోల్చబడది. దేవుడు ఎంత తీవ్రత కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏ దొంగతనం చేయలే, తాగుడు, మత్తు, వ్యభిచార గృహాలు నడపట్లేదా? ఏ గృహాలు కట్టాం మనం? దేవుని మహిమ కలిగిన గృహాన్ని కట్టాం. దేవునికి స్తోత్రం. తప్పు చేసేటోడు బాగున్నాడు, వ్యభిచారం చేసే ధైర్యంగా ఉన్నాడు, తాగుబోతుడు బాగున్నాడు, తిరిగిపోతాడు బాగున్నాడు, రౌడీయిజం బాగుంది, అన్యాయంగా ఉండేటోడు బాగున్నాడు, అక్రమంగా కట్టేటోడు బాగున్నాడు. కానీ దేవుని మందిరాన్ని కట్టి కోల్చబడితే ఈ రోజు నువ్వు తల ఎత్తుకోవాలా, తల పైకి ఎత్తాలా, దించాలా? ఏమి నీ తీవ్రత? దేవునికి స్తోత్రం. వాళ్ళు కాంపౌండ్లు కూలిపోతే బాధపడాలి. బార్ షాపులో తలెత్తుకుంటున్నారు, సినిమా టాకీసులో తలెత్తుకున్నారు, వ్యభిచార గృహాల వారు తలెత్తుకుంటుంటే ఏ పాపము చేయని పరిశుద్ధుడైన దేవుని మందిరము యొక్క కోల్చబడితే నీవు నేను ఎంత తల ఎత్తుకొని తీవ్రత కలిగి మంట కలిగి మన ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మంట కలిగి తీవ్రత. ప్రైజ్ ది లార్డ్. తీవ్రత కలిగి నువ్వు పొరపాటు చేస్తే, ఎవరైనా కుటుంబాన్ని కూల్చేస్తే, ఎవరిదైనా దోచుకుంటే, ఎవరిదైనా అన్యాయంగా చేస్తే, అక్రమ జీవితం నీలో, నాలో, మనలో ఉంటే తలదించాలి. ప్రైజ్ ది లార్డ్. తలదించాలి. తల వంచకు నేస్తమా, తలదించకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వంచన అవసరం లేదు, నువ్వు దించిన అవసరం లేదు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు మనల్ని పైకి లేవనెత్తే శక్తి కలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. కేవలం ఎల్లమ్మ బండ మందిర విషయం కాదు నీకు బోధించేది. మన జీవన విధానం, క్రైస్తవ జీవితం, ఈ పరిశుద్ధమైన మార్గము, దేవాది దేవుని యొక్క సంఘము, దేవుని ప్రజలు, విశ్వాసులు అనబడిన వారు
ఎక్కడ అవమానం కలుగుతుందో, ఎక్కడ నీకు ఓటమి కలుగుతుందో, ఓటమి చూసి పారిపోబాకు, అవమానాన్ని చూసి తలదించుకో, దేవుని పక్షంగా నిలబడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఓటమిని అసలు తలంచబడు. తల దించుకుని తల ఎత్తాలి. మనం పోయి నిలబడితే ఎల్లం బండ్లో వాళ్ళు దించాలి తలలు, మనం కాదు. నువ్వేం కళ్ళు కాంపౌండ్ కట్టి కూర్చోబడాలి. పరిశుద్ధ దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు వరకు యెరూషలేము మందిరం కూల్చబడి కాల్చబడితేనే కట్టడానికే లేకుండా ఒక గోడ వైపు తిప్పి ఏడుపులు గోడగా వెళ్ళి, ఈ రోజున ప్రపంచ యావత్తు క్రైస్తవ సంఘాలన్నీ వెళ్ళి ఆ గోడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అది ఏడుపుల గోడగా పరిగణించబడ్డది యెరూషలేము పట్టణంలో. ఇంకా మందిరం కట్టబడలేదు. నీ విశ్వాసం నా విశ్వాసము మాంద్యులుగా, సోమరులుగా, మందమతులుగా, నెగ్లిజెన్సీగా, ఇంకా మందమతులుగా ఉండకూడదు. ఇంకా తీవ్రత ఎన్నిసార్లు కూల్చేస్తారో అన్నిసార్లు కడతాం. తీవ్రత కలిగి ఎన్నిసార్లు కేసులు పెడతారో అన్నిసార్లు జైలుకి వెళ్తాం అనే తీవ్రత ఉండాలి. తల్లి, అన్యాయం చేయొద్దు. నువ్వు అక్రమంగా మనం జీవించొద్దు. అనాలోచనగా వెళ్ళొద్దు. నువ్వు దేవుని మహిమ కొరకు నిలబడు. దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఆత్మీయంగా ఏం కావాలంటమ్మా? చెప్పండి అమ్మా. ఆత్మలో తీవ్రత. అమ్మ వాయ్యా, ఓ నాయనా, నా పని అయింది, అయిపోయింది ప్రభువా, ఇక నేను పరిగెత్తలేను. ఏలియా బదరు వృక్షం కింద కూర్చొని ఒక ఆడ మనిషి కేకెత్తి మగ మనిషి భయపడి పారిపోతుంది. ఏలియా ప్రైస్తరా హెజ్బేలు ఆయన దేశకరాన్ని చంపేస్తున్నానంటే పారిపోతే పారిపోవచ్చు, తప్పే లేదు. కానీ పారిపోయినాడు మరలా తిరిగి వస్తాడు. యెరోబాముని చూస్తే సొలొమోను రాజు కాలంలో చంపేస్తాడని పారిపోయాడు ఐగుప్తుకి యెరోబాము. ఈయన చచ్చిపోయినాక మరలా తిరిగి వచ్చిండు. పారిపోయినోడు తిరిగి వస్తాడు. కానీ ఇప్పుడు ఏమంటుంది ఏలియా పండుకొని, నేను చచ్చిపోయి నేనేమన్నా పెద్దోడినా, నేను గొప్ప నా పెద్దల కంటే నేను అధికమైన శక్తి కలిగిన, నాకేమన్నా పలుకుబడి ఉందా, నేనేమన్నా అందచందాలు కలిగి, నాకేమన్నా తుపాకులు ఉన్నాయా, ఏమన్నా ఇంకా ఏమన్నా ఉన్నాయా, నాకు బలం ఏముంది, నాకు కత్తులు ఉన్నాయా, నాకు ఇంకేమన్నా ఉన్నాయా, ఇక తీసుకోరా నన్ను చెప్పాను మరణాపేక్ష కలిగి ఉంటానంట. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో మన కార్యాలు, మన జీవితాల్లో మరణిస్తే బాగుంటుంది. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ దేవుడిని నమ్మిన, ఎందుకు ఈ మరీ ఈ పాస్టర్ గారి చర్చికి నేను ఎందుకు వచ్చిన, ఏడకు వచ్చిన కాడ నుంచి కష్టాలు వస్తాను. ఈ చర్చికి ఏదో ఒక గొడవ, ఈ గొడవలు ఆగిపోయినాయంటే మళ్ళీ ఇక్కడ ఎల్లం బండ్లో లేచిందంట. దేవునికి స్తోత్రం. ఇక్కడికి రాకుండా ఆ చర్చికి వెళితే ఏ బాధలు ఉండదు. మిరియాం అటు తీసుకుపోకుండా ఇటు తీసుకొస్తాను కానీ కొత్త వరకు ఒక బాధ ఏముంది. అక్కడ పోయి కూర్చుంటే అంతా వేసి జీడీ సిస్టమ్ జీడీలు పెట్టేసుకుని హాయి అలా పోయి ఈరోజు దసరా పండుగ అలాయి బలాయి కూడా లేదంట, వద్దన్నారు గవర్నమెంట్. అంటుకోబాకండి, ఇచ్చుకోబాకండి, అలాయి బలాయి చేసుకున్న దాటిపోతే మంచిగా ఉంటుంది కదా. ఎందుకు ఈ లొల్లి? సరే ఇక్కడ బాగుందంటే ఆ లొల్లి అంతా తీసుకెళ్ళి అల్లం బండకు పెట్టి అల్లం బండది ఇటు వచ్చేసి ఎందుకు ఈ బాధలు అని అనుకుంటున్నాం. మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు దైవచ్యునుడైన ఏలియా. ఒక్క దెబ్బకి 450 మందిని చంపిన నరహంతకుడైన ఏలియా ఒక్క ఆడ మనిషి కేకలైతే వాడిని తీసుకురాండి చంపేద్దామని అంటే ఉరికిపోయి దాక్కున్నాడు. దేవుడు అన్నాడే, బాబా నువ్వు చచ్చిపోవు, ఇప్పుడు నిన్నెవరు చంపరు. అసలు భూలోకంలో నీకు మరణం లేదు, భూలోకంలో నీకు మరణం లేదు, ఎవడు చంపలేడు నిన్ను అని చెప్పి స్తోత్ర. ఇదిగా ఈ రొట్టెలు తినే, ఇది ద్రాక్ష రసం తాగు, మాంసం తిను, మంచి తిని బలం తెచ్చుకో. అందుకే తినాలి.
ఏం తిన్నారు బాధలు వచ్చినప్పుడు? మాంసం. చనిపోయే ముందు ఏం తిన్నారా? మంచి తినండి అయ్యా, మాంసం తినండి, రొట్టెలు మాంసం తిను, బలకరమైన ఆహారం తిను. 40 రాత్రులు పగలు ఓరే పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నీకు నేను ప్రత్యక్షత అవుతాను. అక్కడ ఏమి జరగబోతున్నాయో, ఏమి జరగాలో అక్కడ నేను నీకు చూపిస్తాను. బాగా తిన. బాధలు వచ్చినప్పుడు ఎక్కువ మంది మాంసం తినండి. దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, చికెన్, మటన్, చేప, ఇంకేమన్నా ఉంటే తినేసేసి మంచి తినండి. ప్రభు వాక్యంలో ఉండదు. తినండి మంచిగా, ఏం కాదు. బాధపడండి, తినండి, బాధపడండి, తినండి, తినండి, బాధపడండి, తినండి, బాధపడండి. తినకుండా బాధపడితే బాగోదు. తిని బాధపడు. ఎట్లా బాధపడతావు కదా, తిని బాధపడు. నేను నిన్ను బాధపడుతానట్లే, కానీ తిని బాధపడు. మంచిగా వండుకొని తిని బాధపడు. మళ్ళీ దమ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీలు, ఇంకా చికెన్లో, మటన్ వస్తా, అదే లెగ్గులు, చెక్కలు మొత్తం చేసేసుకో. తినండి, మీరు తిని బాధపడండి. నేను ఇంట్లో కానీ ఎక్కడైనా ఎవరికైనా బాధపడుతుంటే, అమ్మ ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏడు నైనా, బాధపడుతున్నావు, బాధపడు, నేను వస్తానట్లా. కానీ మంచిగా మటను, చికెను, నీకు ఇష్టం చేప, రొయ్య తెచ్చుకొని ఫ్రై చేసుకొని, దమ్ బిర్యానీ చేసుకొని కామ్గా గామ్గా తినేసి తిని ఇక బాధపడు. ఎంతసేపు? మళ్ళీ ఆకలి అంతవరకు మళ్ళీ తిను, మళ్ళీ బాధపడు, మళ్ళీ అంతవరకు నిద్రపోయి లేచేంతవరకు, మళ్ళీ లేచినాక మళ్ళీ టిఫిన్లు అన్ని చెయ్యి. కొంతమంది ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు కాలంలో ఉన్న సిస్టర్స్ చాలా మంది కోడళ్ళు చేసేటోళ్ళు. నాకు అన్ని సత్యాలు జరిగిని, చూసి, విన్నయే మీకు బోధిస్తున్నా. దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్నా. కట్టుకథలైతే ఏమి ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు మన సంఘంలోని సిస్టర్స్ చాలా మంచిది. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కడ అత్తలంటే పంచ ప్రాణాలు ఎడకి. అత్త ఇంకెక్కువ కాలం బతకాలని కోరుకునేటోళ్ళు. అప్పుడు పాతకాలంలో అత్తలు, మా అత్త ఎప్పుడు జాతుంది అనుకో. ఇప్పుడు మీరు మాత్రం మా అత్త ఇంకా బతకాలి ప్రభు అని పొద్దున్న లేచిన కాడ నుంచి మొత్తం అసలు ఓట్స్, సజ్జలు, రాగులు, ఈ యొక్క కరోనాకి అంత చక్కగా అత్తకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎత్తంటే ఆ తాయిస్ పెరుగుతుంది. అప్పుడే మా అత్త చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నట్టు ఉన్నారు ఎక్కువ. కానీ మన సంఘంలో మాత్రం దేవుని దేవుడు మా అత్త బతకాలి, మా అత్త బతకాలి, ఎప్పటి వరకు బతకాలి అని నేను ఒక ఆమెను అడిగిన. నా పిల్లలు స్కూల్కి పోయి అంతవరకు బతికితే సార్ మా అత్త, తర్వాత ఎందుకని అంతవరకు బతికినట్టు, స్కూల్కి పోయి అంతవరకు బతికితే సార్ మా అత్త. ఎందుకమ్మానంటే స్కూల్కి పోయి అంతవరకు ఆడికి అన్ని గడిగిద్ది, తుడిసిద్ది, మంచిగా వేసేది. మా ముసలు లేకపోతే నేను అన్ని చేయాలి, మా ఆయన అసలే చేయడు కదా. ఆనాటి కాలంలో అత్తలు కోడలు ఎక్కువ గొడవలు అయితే భర్త పనికి పోక ముందు వరకు మంచం మీదనే పడుకొని తలనొప్పి అని పెట్టేస్తుంది. అప్పుడు తలనొప్పులకి ఎక్కువ టాబ్లెట్స్ లేవు. జ్వరానికి ఏంటంటే ఒక సూదో ఏదో పిన్నిస్ కాల్ చేసి ఇక్కడ వేసేటోడు, అది వెంటనే పోయేది. అటువంటి టైంలో ఈ అబ్బాయి ఎప్పుడైతే పోతాడో అమ్మాయి లేస్తుంది, మొహం కడుక్కుంటుంది, తినేసి కూర్చుంటుంది, పని చేయదు. మళ్ళీ అబ్బాయి డ్యూటీ నుంచో, పొలం నుంచో, పని నుంచో వస్తుంటే మళ్ళీ మంచం మీదకి ఎక్కేసి ముసుకేసుకుని కాదు. అమ్మాయి లేగానంటే నా తలనొప్పి లేస్తుందని చెప్పినగా తిన్నది. టిఫిన్ టయానికి టిఫిన్ తిన్నది, మధ్యాహ్నం టైం మధ్యాహ్నం తిన్నది, ఆ వచ్చే టైం డిన్నర్ కదా, అలాగ పండేసి. అత్త చెప్తుంది, ఏరా మరి లేపరా అంటే, నువ్వే లేపమ్మా, తినలేదు కదంటే, ఎంత తిందరా అంట. ఈ కొడుకు తల్లి మాట నమ్మడు, భార్య మాటలు ఎక్కువ నమ్ముతారు. ఎక్కువ భార్య మాటలే నమ్ముతారు. కొడుకు మాత్రం తల్లి చెప్పింది అసలు వినడే, నమ్మడే. ఏందమ్మా ఏమైనా తిన్నవాడిని అని అంటే, నేను ఎప్పుడు తిని పొద్దున కప్పుకొని పండుకున్నా, కనీసం మీ అమ్మ వచ్చి ఒక్కసారి అనొచ్చు కదా అంటది. ఏమ్మా నువ్వు కొంచెం మందలిచ్చొచ్చు కదా శోభనాన్ని అంటే,
అని అంటుంటాను. ఏమంటే చెప్పు, అరే లేచి టైం టు టైం తిన్నదిరా, నువ్వు వస్తుందని అది పండుకుందిరా. కొడదామా, అసలే తలనొప్పి, ఇంకొక నొప్పి ఎందుకని కామ్గా ఉంటాడు. ఇద్దరు పడుకునేటప్పుడు మళ్ళీ ఇద్దరు ప్లేట్లు వాళ్ళ రూమ్లో తెచ్చుకొని తింటారు. లేపుతా ఉంటామా, లే పండు, ఏమనుకుంటారు మీరు, లేకమ్మా లేదు అమ్మా లే లే, నేను ఇప్పుడు లేవలేనండి. సార్ నువ్వు పండుకున్నా కానీ నేను తినబెడతలే కానీ ఆ 2 ప్లేట్లు కూడా తినబెడితే తినదు. మళ్ళీ పొద్దున్న లేవలే, ఎందుకని మొత్తం ఊడవాలి, పశువుల దగ్గరికి వెళ్ళాలి. నేను లేవనండి 3 రోజుల వరకు లేవను. తినేది పండేది అది. అట్లనే బాధలు వస్తే తింటే తినండి. అప్పుడు కోడలు, ఇప్పుడు అత్తని అసలు ఇంట్లోకి దగ్గరికి రానిస్తారా? అయితే అక్కడ ఊర్లో పెళ్లి అవటమే అవసరం. అది అమెరికా పోయి కూర్చున్నారు వాళ్ళిద్దరు. అమెరికా సరే, అందరూ అమెరికాకి పోవచ్చు కానీ హైదరాబాద్ అయితే రావచ్చుగా. పెళ్లి అవటంతో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, అరే మీ రూమ్ గల్లీలోని ఒక రూమ్ చూడరా, మొత్తం అసలు నల్దర్పూరు, టంగుటూరు, కందుకూరు మొత్తం సాయినగర్ నింపుతున్నారు. పెళ్ళి అవటం ఆలస్యం. అత్తొద్దు అసలు. అత్తను పెంచిన కోడలు ఉత్తమరాలు, ఇంకా అత్త లేని కోడలే గుణవతిరాలు. ఇంకేది అత్తను పెంచిన కోడలు, అత్త లేని కోడలు గుణవతిరాలు. ఇకంతే, ఇంకేం చెప్పలేము. మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నేను? నీకు బాధ కలిగితే, నీ శ్రమ కలిగితే, నీకు చింత కలిగితే, నీ చింత యావత్తు మన దేవుని మీద వేయాలి. కానీ ఇంట్లో భర్త మీదో, భార్య మీదో, పిల్లల మీదో, అత్త మీద, కోడల మీద వేయొద్దు నీ చింత యావత్తు. మంచిగా తినేసాయి. అప్పుడప్పుడు రిలే నిరహార దీక్షలు చేస్తారు చాలా మంది. రిలే అంటే ఒకడు పోయిన తర్వాత ఒకడు వస్తాడు. అంటే ఇటు పోయినోడు తింటాడు, కూర్చున్న లేపు నువ్వు తింటారని వచ్చేస్తాడు. ఇక దండల మీద దండలు, పూల మీద పూలు. రిలే నిరహార దీక్ష ఇదే. రోజు ఒక్కడే ఉంటాడు. ఒక్కడున్నా వీడి మధ్యలో టయానికి పోయి వస్తాడు. కొంతమంది 200 రోజులు చేతను, 150 రోజులు అసలు నిరాదీక్ష తిని వచ్చి కూర్చుంటారు. ఏం చేయాలి చెప్పండి? తిని వస్తారు, మళ్ళీ వాళ్ళకి దండలో, మెడలోకి శాల్వాలు కాకుండా మళ్ళీ నిమ్మరసాలు, ద్రాక్ష రసాలు, ఇక నైట్కి అయితే ఆ రసాలు. అరే అలా కాదు మనిషి. దేవునికి స్తోత్ర. ఏలియాకి దేవుడు బలపరిచిన విధానాన్ని ఈ రోజున మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్యము ద్వారా. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నారు. చదవరాదని ఒకసారి 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథం. ఏదో నేను చెప్పినట్టుగా మీరు చదువుతున్నారు. ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నారు. 1 రాజు, ఒక ఆయన 2 రాజులు చెప్తాను. 1 రాజులయ్యా 19వ అధ్యాయం నేను చదువుతున్నాను. 19వ అధ్యాయం 1 రాజు 19వ అధ్యాయం. ఆ మొదటి నుంచి చదువుకున్న తర్వాత అవన్నీ కూడా చదవటానికి మన సమయం లేదు కాబట్టి 3వ వచనం నుండి చదువుదాం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేసింది. అతడు బదర వృక్షం కింద పరుండి నిద్రించుచూ ఉండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడును. గనుక అతడు భోజనం చేసి తిరిగి ఆ పక్క తిరగకుండా ఇటు తిరిగి పండును.
అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నదే, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చిన. దేవునికి స్తోత్రం. చూసారా, నువ్వు మరణిస్తున్నావని అంటేనే ఇక మరణానికి వరొద్దు. నువ్వు నేను చచ్చిపోతాను అన్నంత మాత్రం నువ్వేం సావో, నేను చావను. వాడు అంటాడు, నేను చెప్పిన కదా మన దగ్గర ఎల్లమ్మండ పోయినప్పుడల్లా నేను నిన్ను చంపుతాను అంటూనే ఉంటాను. నేనేమన్నా చంప వాడు ఏం చంపుతున్నా అంటాడు, చంపుతాను. నేనేం చంపమంటున్నాను. దేవుని ఆజ్ఞ లేనిది ఎవరు మన మీద చంపలేదు. దేవుని స్తోత్రం. నువ్వు ఆ విశ్వాసంలో బలపరచబడాలి. మనం దేవుని బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు మనం. కాబట్టి మనం ఎవడో చంపుతున్నానంటే చంపని అసలు పోతే మంచిదిరా నాయన, మీకు తెలియట్లేదు. ఎవడని చంపితే చాలా గొప్ప భాగ్యం. గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు, నిజంగా బతికినే ఎవడు ఇట్లా మనకి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అసలు ప్రాణం పోతే మంచిదయ్యా. ఈ రోజున టెర్రరిస్టులు చూడండి, ఒక్కడు చచ్చిపోతే వాడు కోట్లు. వాడిని చంపిరారంటే 40 లక్షలు సుపారీ తీసుకుంటున్నారు. ఒక్కడు చచ్చిపోతే మానవభావం పెట్టుకుని వాడు పిల్ల తరాలకు డబ్బులు సిద్ధపాటు చేస్తున్నారు. వాడు ఉండా కూడా నిజంగా అన్ని కోట్లు సంపాదించలేడు. ఒక్కడిని చంపితే సార్ 20 లక్షలు. పొద్దున్న దాకా జాబులు చేసిన ఒక్క 10 లక్షలు రాదు. దేవుని చేత చంపబడితే, దేవుని కొరకు చంపబడితే ఈ లోకంలో కాదు పరలోకంలో గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం. నిన్ను నిందించిన వారు నిందిస్తారు. దేవుని మీద నేను నిందినపడితే నీకు ఆ ఆత్మీయమైన విశ్వాసం కలగాలి. లోకస్తులం కాదు మనం. నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. వస్తాయి చిన్న కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మీ అందరికీ తెలుసు 1999లో అనుకుంటా ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం శివన్ గారు తన చక్కని కుమారులు 2 బిడ్డలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. ఓ రాత్రి సువార్త కూడికైన తర్వాత వాళ్ళ యొక్క వ్యాన్లోనే వాళ్ళ ముగ్గురు పడుకొని ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పడుకున్న సమయంలో దారాసింగ్ అనే వ్యక్తి తెలుసు మనకి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు అనేక మందిని కొంచెం అల్లరి మోకలు తీసుకొచ్చేసి ఆయన కొట్టేసి ఆయన యొక్క వ్యాన్ మీద ఒరిగట్టేసి నిప్పంటించి అగ్నికి ఆహుతులవుతున్నారు. 2 యవన పిల్లలు, చిన్న పిల్లలు చదువుతూ ఉన్నారు. డాడీ అని కాలుతా ఉంటట ఆ మంటల్లో. కొడుక అని కాలుతూ ఉన్నాడు తండ్రి. ఆ వ్యాన్లో కాలుతూ ఉంటుంటే ఎవరి కేకలు వారికే వినలేనంత బాధ అనిపిస్తే కాలి మొత్తైపోయారు. మన కాలంలో జరిగింది చెప్తున్నాను మీకు. 99వ సంవత్సరం అనుకుంటా జరిగింది. ఒరిస్సా రాష్ట్రంలో మన భారతదేశంలో ఆ తల్లిగారు బిడ్డ వచ్చేసి అయిపోయిన తర్వాత బిడ్డ ఆస్ట్రేలియాలో మంచి డాక్టర్గా పనిచేస్తుంది. ఆ తల్లి కూతురు వచ్చేసి, అమ్మా డాడీ చనిపోయారు, తమ్ముళ్ళిద్దరు కూడా మరణం అయిపోయారు, నువ్వు ఒక్కదానివి ఉన్నావు కదమ్మా, నువ్వు ఒక్కదానివి మా దగ్గరకు వచ్చేసి ఆస్ట్రేలియా దేశంలో సుఖంగా బ్రతుకుదాం రండి మమ్మీ అని ఏకైకగా ఉన్న ఒక కుమార్తెకు ఇచ్చిన ఆమె సమాధానం ఏంటంటే, ఏ దేవుని కొరకైతే నా భర్త నా కుమారులిద్దరూ చనిపోయి ఏ స్థలములో అయితే వారు సమాధి చేయబడ్డారో నా సమాధి కూడా వాళ్ళ స్థలాల్లోనే సమాధి చేయాలి తప్ప నేను మరొక ఆస్ట్రేలియా దేశాన్ని ప్రాణం ఉండగా చూడాలని చెప్పి. దేవుని కొరకు చనిపోవటం ఈజీ, దేవుని కొరకు బ్రతకడం చాలా కష్టం. ఆత్మీయ విశ్వాసంలో మనం బ్రతకాలి. ఏదో లోకం కొరకు, పాపం కొరకు, అవసరం కొరకు, అక్కల కొరకు, ఈరోజు ఏదో పొట్టకోడి కొరకు అన్నట్టుగా కాదు మరి క్రైస్తవ జీవితం.
అగ్ని జ్వాలలో చల్లార్చారు, ఖడ్గ జ్వాలను అణిసివేశారు. దేశ చరిత్రను తిరగ రాసి పెట్టారు క్రైస్తవత్వం అంటే. ప్రైస్తున్నాడు ఏదో నీకు లెక్క నాకు లెక్క తెల్ల బట్టలు వేసుకుని వామ్మో వాయో ప్రైస్తున్నాడు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అని చిన్న కాటు రోజు రాక వామ్మో ఎలవై ఎలవై అంటారు. అంతసేపు ఏమో ఏమన్నా హల్లెలూయా 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 దేవా దేవా గొప్పవాడు గొప్పవాడు అబ్బో దేవుడి కంటే గొప్పవాడు లేడని అంటారు. చిన్న కాటు రోజు వస్తాను ప్రభు ప్రభు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఇది క్రైస్తవ జీవితం చాలా ఆనందదాయకం అమ్మా, చాలా సంతోషం. అలాంటిగా జీవించాలి కానీ నువ్వు మళ్ళా విశ్వాసంలో మాందులు అవుతున్నా. ఇంకా నీ ఆత్మహత్య పెంచాలి. ఏలియా ఇక్కడ ఏలియా అతను అంటేగా మరి నా అపేక్ష కలిగిన నేను మా పెద్దల కంటే పెద్దోడిని కాదు చిన్నోడిని కాదు నడుపుని కాదు అసలు ఎందుకు పనికిరాను దుమ్ముదుల ప్రభా ఇది ఇల్లు అమ్మితే ఇవ్వడం అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతాను రేపు వెళ్ళిపోతాను నాయన నాకు సంబంధం లేదు. ఈ భద్ర నుంచి నేను పడుకున్నాను ఇక అసలు చర్చికి రాను వామ్మో కుక్కడపల్లి చర్చికి అని వెళ్తాను కానీ బతుకుంటే మాత్రం మరలా ఎల్లం బండ చర్చి నేను కట్టను ప్రభు నా పిల్లలు నచ్చలే కష్టపడేసట్టు ఏసయ్యా నేను క్రైస్తలా కాదయ్యా తీవ్రత పెంచాలి. సద్దాం 10 మంది అక్కడ. నేనైతే కుక్కడపల్లి అసలు ఇవాళ రాననుకున్నాం కానీ ఇవాళ వచ్చినాం ప్రభు ఏంటి సైదాబాద్ అయితే అసలు ముక్కుకు తీయట్లా మూతికి తీయట్లా ఇంకా చెవులు దూది పెట్టుకుంటేనేమో కాసేపు బాగుతా. ఈ మాటలు వెంట నేను బతకలేవయ్యా. ఈ చక్కగా వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు, నేను కూడా లైవ్లోనే ఉంటాను, నాకెందుకు ఇది అనుకుని ఉన్నట్టు రాక ఇవాళ వచ్చారు 8-9 నెలల బతికి సల్లంగుండి ఇవాళ మందిరం చూసేవాళ్ళు. నువ్వు నేను అనుకున్నట్టు కాదు క్రైస్తవ జీవితం జీవించటానికి కాదది. చాలా విలువైన జీవితం క్రైస్తవ జీవితం. కాబట్టి విశ్వాసులు ఏం కావద్దు. ఇదంతా ఇక్కడ చూసి మన పాలుబాబు ఏమంటాడంటే డాడీ నేను ఆంధ్రాలో సేవ చేస్తాను డాడీ తెలంగాణలో. సరే బాబు ఆంధ్రాలో ఘోరంగా ఉండరు. నాకు ఆంధ్ర అంటే ఇష్టం డాడీ, నేను ఆంధ్రాలో సేవ చేస్తాను. బామ్మో ఆంధ్రాలో అందరు ముద్దులు పెట్టుకుంటారు. దాయ్యా పాస్టర్ గారండి రండి అందరు లావణ్య లెక్క అమెరికాలో ఉండబడి సరిపోయింది. ఆ లావణ్యకు కూడా ఆంధ్రాకి వస్తే తెలుస్తుంది. ఫస్ట్ గా రండి రండి టీ తాగండి టిఫిన్ చేయండి ఏమండి కూర్చోండి సార్. మరి ఈస్ట్ వెస్ట్ అయితే ఏమండి ఫస్ట్ గా రండి రండి కూర్చుండండి. అన్నయ్య గారండి రండి అన్నయ్య గారండి. మా దేవం అయితే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే సార్ అదేంటో తీసి పెట్టింది అన్నం కొర్రలన్నం. అన్నయ్య గారండి మీ కొరకే రండి కొర్రలు అన్నం చేశానండి, మీకు ఊరన్నం వద్దండి మీ కొర్రన్నం అండి అని అనుకుని మా వాడు పాలుబాబు ఏమంటే నేను ఆంధ్రాలో చేస్తాను డాడీ ఆంధ్రాలో చేస్తాను డాడీ. హైదరాబాద్లో చేతి సార్. ఆ మధ్యలో సతీష్ ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు కార్లో డ్రైవింగ్ చేస్తూ మేము హౌసింగ్ బోర్డుకి వెళ్తే ఫాస్ట్ గారండి హైదరాబాద్లో డ్రైవింగ్ చేసిన ప్రపంచంలో ఏడానో చేయొచ్చు అంట. అది అట్లా ఉంటుంది హైదరాబాద్ సంగతి. మీరేదో పెద్ద హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఏమున్నాడు. వాళ్ళే రౌండ్ కట్టుకున్నారు, మనమే రెక్టాంగిల్ కట్టినాం. హైటెక్ సిటీ కట్టారు, అదే రౌండ్ కట్టారు. హైటెక్ సిటీ అట్లా కట్టారు, మొత్తం రౌండ్ కట్టారు, మనం పలకాయ కట్టారు. అంతే వేరే హైటెక్ సిటీ. కాకపోతే దేవుని దగ్గర దాని పక్కన ఒకటి అది పోతుంది, ఫ్లైఓవర్ పోయింది, మనకు కూడా కొంచెం దూరంలో పోతుంది. ఏం లేదు హైటెక్ సిటీ. అట్లాంటి పాలుబాబు నేను పోతాను అసలు ఆంధ్రాకి పోతా ఆంధ్ర
మొన్న మధ్య విజయవాడకి పోయి ఒక నెల డాడీ నేను ఆంధ్రాలోనే ఉంటున్నాను. ఆంధ్రాలోనే ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే అన్నయ్య గారండి మీకేనండి కొర్రలు అన్నం వండానండి, చేపలు పులుసు పెట్టానండి. ఎంత పులుసు పెట్టారో పులుసు గారిందా కొడతారు. జాగ్రత్త, నీ విశ్వాసం నా విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ. విశ్వాసంలో మాంధులు కావద్దా. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, దేవుని కొరకు బ్రతకాలి. సత్య క్షణాలే. మా అమ్మ బతుకున్న రోజుల్లో అనేది, చచ్చిపోయినోడితే మంచిదిరా నాన్న, ఏందమ్మా నువ్వు సత్వా ఏంది ఇప్పుడు అనేటు, ఎందుకు ఈ బాధలు. ఆమెకు ఒక్కటే జబ్బు, మోకాలు నొప్పే. పొద్దున రాత్రి నొప్పులే నొప్పులు. అయ్యే చుట్టాలు వచ్చి వస్తాను ఒకరి తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా. చచ్చిపోతే పౌలు గారు ఏమన్నాడు, నా మట్టుకు అయితే అన్నాడు. నా మట్టుకు. ఆ విశ్వాసంలో మనం బతకాలయ్యా క్రైస్తవులు అంటే ప్రభు కొరకు సావటానికి రావాలి, బతకటానికి కాదు. నా మట్టుకైతే ఫిలిప్పి 1:21 ఉంటుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతికాను అంటే క్రీస్తు కొరకే. ఎల్లమ్మ బండలో బ్రతకాలి. హల్లెలూయా. ఎల్లమ్మ బండలో బ్రతకాలి క్రీస్తు కొరకే. చావైతే మనకి మాము బతికితేనే మేలు ఆయన అంటున్నారు. అంటే ఆత్మీయతకు సాదృశ్యం చూడండి మీరు. ఆత్మీయత యొక్క డిఫరెన్స్, ఆత్మీయత యొక్క ఆనందం. మన ఆత్మీయత ఏమనిపిస్తుంది అని అంటే, నేను బతికితేనే మేలు. ఆయన అంటాడు నేను సత్తే మీరు అంటున్నాడు. నాకు లాభం, సచ్చినోడికి ఏం లాభం ఉంటుందిరా నాయన అని అనుకుంటున్నాను. ఉందా అక్కడ వచనం ఉందా మీకు బైబిల్? చూడండి. నీ మట్టుకి నువ్వే చదువుకుంటున్నావు ఏంటండి? చదవమ్మ. నా మట్టుకైతే బ్రతుకుతే, ఒకవేళ క్రీస్తు కొరకే బ్రతుకుతాను, ఒకవేళ చనిపోతే నాకు లాభం. మరణాన్ని ఎవరండి బెనిఫిట్ గా చూసేది? ఒక పౌలు గారు తప్ప. అటువంటి ఆత్మీయతలో మనం పెరగాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఆంధ్రాకి వెళ్తే సావమ్మా, అమెరికాకి వెళ్తే చచ్చిపోరా మనిషి. అట్లా కాదు. మన విశ్వాసం ఏంటంటే స్థిరముగా ఉండాలి, బలంగా ఉండాలి, ఘనంగా ఉండాలి. స్తోత్రం. ప్రభుకి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో అంటారు. దేవుని వాక్యం చూడండి, త్వరగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మాథ్యూస్ 5వ అధ్యాయం, మత్తయి 5:6 వచనాన్ని చదువుతాం. నీతి కొరకు ఆకలి తప్పుడు గలవారు ధన్యులో వారు. 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులో పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులో సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునని ఎలాగను వారు మీకు పూర్వమందున్న ప్రవక్తను కూడా హింసించారు. వాక్యం నీకు తెలిసి ఉండాలా, వాక్యం నాకు తెలిసి ఉండాలా, వాక్యం మనకు తెలుసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు డాక్టర్స్ చదువుతున్నారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్స్ విద్యను చదువుతున్నారు, తండ్రికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క జబ్బులు ఇప్పుడు కరోనాకి వచ్చింది. కరోనాకి ఇంతవరకు ఇంకా జబ్బు రాలేదు, అది మందు రాలేదంట, వ్యాక్సిన్ రాలేదంట. కానీ కరోనాకి వాక్యం ఉంది ముందే. హల్లెలూయా. కరోనా వస్తే కరోనా గురించి బైబిల్ చదివితే వాక్యం ఉంది నీకు. ప్రతి సిచ్యువేషన్స్ కు
వాక్యం ఉంది. దేవునికి స్తోత్ర. వాక్యం ఆధారం చేసుకోవాలన్న ప్రతి పరిస్థితులకి వాక్యం ఉంది అనుగుణంగా మనం నేర్చుకోవటానికి. క్రైస్తవ బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని జనాంగమా, ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయాలకు నువ్వు కృంగిపోవద్దు. వాక్యం చదువు, దేవుడు నీకు నేర్పిస్తాను. ఒకనొక టైంలో కొంతమంది లాయర్స్, జడ్జెస్ చూస్తారు. ఒక సమస్య వస్తే దానికి చాలా బలకరమైన సమాచారాన్ని వీళ్ళు సేకరించడానికి లాయర్స్ దగ్గర, డాక్టర్స్ దగ్గర ఎంత బుక్కులు ఉంటాయి. దీనికి ఏముంది, దీని ఇరుగుడేంటి, రిఫర్ చేద్దాం. అసలు దీనికి ఏ విధంగా పూర్వకాలంలో దీనికి ఆన్సర్ వచ్చింది, ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడన్నా వచ్చిందా, ఇటువంటి సంఘటన జరిగితే ఎవరు దీన్ని ఏ రీతిగా డీల్ చేశారు అనేది ఈ పుస్తకాల్లో వాళ్ళ ముందుంచుకుంటారు తెలుసా. ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక దర్శకుడు, ఒక రైటరే అలా పుస్తకాలను సేకరించుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక మరి మామూలుగా ఒక చార్టెడ్ అకౌంట్, వీళ్ళందరూ చూస్తేనే వాళ్ళ పుస్తకాలు రిఫర్ చేస్తుంటే, ఒక క్రైస్తవుడికి వచ్చిన ఈ సమస్యలో నీవు నేను ఈ పుస్తకాన్ని, ఈ బుక్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగ రిఫర్ చేయాలి, దేవునికి స్తోత్ర, ఎలాగ నువ్వు చదవాలి, ఈ సమస్యకు బైబిల్ ఎక్కడన్నా ఉందా, ఏ రీతిగా ఉందా, నువ్వు చదవాలి. అంతేగాని పారిపోతే నేను చచ్చిపోతా, భద్రవృక్షం పొందపోతా, ప్రభువా నేనేం గొప్పోడు కాదు, నేను శక్తిమంతుడు, నేను నాటకానే, పాటగానే, వేటగానే, నాటగానే, నేనేం కాదులే ప్రభు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, నాది ఆంధ్ర, నా తెలంగాణ, నాది మహారాష్ట్ర, నా చెన్నై, నాది అది ఇదంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. భూ ప్రపంచం అంతా క్రైస్తవుడు తిరగవచ్చు. హల్లెలూయా. ఎక్కడికైనా క్రైస్తవుడు తిరగవచ్చు, ఏ ఊర్లోకైనా క్రైస్తవుడు వెళ్ళవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాక్యాలు తెలియ, అందుకే వాక్యం మిమ్మల్ని చదివించేది. వాక్యం చదవాలి మనం. మందిరాలు కాల్చబడ్డాయి, కూల్చబడ్డాయి, మనది ఒక్కళ్ళే కాదు ప్రపంచంలో. ఓ అమ్మో అయ్యా, మాదొక్కటే ఎల్లమ్మలో కూల్చబడ్డదో నాయన, ఓ యేసయ్యా నన్ను తీసుకో నాయన, నేను అది చూడలేను, అది వినలేను, మాట్లాడలేను, యేసువే యేసయ్యా, నేను బతుకు సావు శక్తి ఏముంది అసలు, లాభం అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా ప్రభు కొరకు నిలబడాల సంఘము. చూడండి నెహెమ్యా గ్రంథం, రాజేష్ గారు టీవీ మీరు చదువుతారే, ఆయన నిద్రపాటు, ప్రతిదానికి నిద్ర అనుకుంటున్నారు. అదే ఇంత మంచిగా ఏంటంటే తీండి నెహెమ్యా గ్రంథం. అది ఎప్పుడు నవ్వినప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఊరికి నిద్రపోతారా, అయ్యా తెలిస్తే లేదా, రైట్. సరే, నెహెమ్యా గ్రంథం, ఎజ్రా నెహెమ్యా ఉంటుంది. ఎజ్రా నెహెమ్యా, ఒకళ్ళు ఎస్తేరి కాడనే ఉన్నారు. చూడండి మొదట అధ్యాయం, నేను చదువుతున్నాను. అమ్మా నెహెమ్యా గ్రంథం చదువుతాను, ఫస్ట్ చాప్టర్. చూడండి, అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను సోసాను కోటలో ఉండగా నా సహోదరులలో అనానీయను ఒకడును యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచు ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కోల్చబడినవి, కాల్చబడినవని నాతో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మన మందిరం ఒక్కటే పడద్రోయబడదా? యెరూషలేములో ప్రభు అయిన యేసు ఏర్పరచుకున్న స్థలం అది. ఎల్లంబడదని ఆయన ఏర్పాటు చేసుకుంటూ లేడు, మనమైతే ఏర్పాటు చేసుకున్నాం. కానీ యెరూషలేము మందిరం మాత్రం ప్రభు ఏర్పాటు చేసుకున్న స్థలం, ఆయన కోరుకున్న స్థలం అది. సంఘము ధైర్యంగా నిలబరచబడాలి. దేవునికి స్తోత్రం. ఏడితే ఏడ్చిన కొద్దిసేపు ఏడవండి, నేను వద్దానట్లా. బాధపడితే బాధపడ్డ కొద్దిసేపు బాధపడండి, కానీ బాగా తిని బాధపడండి. ఈ రోగ కాలంలో ఎందుకు మరి?
వాక్యాన్ని చదవాలి, నేను వాక్యాన్ని ధ్యానించాలి. ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా సంఘాల ద్వారా, ఆయా మందిరాల ద్వారా జరిగించిన వాక్య పరిచర్య మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగా నీరసించిపోవద్దు. నువ్వు మందమతులు లెక్క అయిపోవద్దు బ్రదర్సా. అబ్బా నేను ఎంత తిప్పికొట్టిన అసలు ప్లాస్టిక్ ఒక్క పూటలో ప్రయాసం అయిపోయింది. ఇంకా మందిరం కట్టుద్దాం అనుకుంటా. యెరూషలేము మందిరము గోడలో పడద్రోయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. గోడలో మేరమా ఏం పడ్డే? అవి పడిపోయినా నీవు మాత్రం అలాగనే ఉన్నావు. స్తోత్ర. సొంత సీకు లేకుండా జనం తిని ఉండండి. భర్త బాటలతోనే మళ్ళీ బెడ్షీట్ కప్పండి. మళ్ళీ వచ్చే లోపల తినండి, మళ్ళీ కప్పేశాను. నాకైతే కొంతమంది మన సంఘంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పను. అమ్మవచ్చు అసలే అల్లం బండి దీపలం అవుతుంటే ఒక్కడ పళ్ళు అయితే ఇక బతుకులేదు మనకి. యెరూషలేమును దేవుడు కోరుకున్న స్థలం అది. దేవుని చేత ఆయన పేరు పెట్టబడిన, ఆయన ఎన్నుకున్న సొలొమోను రాజు చేతనే కట్టబడిన మందిరం. ఒక పాపిష్టుడని, రక్తము చేతులు ఉన్నాయని దావీదుని వద్దని మంచివారి చేత కట్టించబడిన మందిరం అది. నువ్వు కట్టొద్దు, నీ కొడుకు కడతాడన్న. కొడుకు ద్వారా కట్టించిన అన్ని కోట్ల లక్షల రూపాయల వ్యయంతో కట్టబడిన మందిరము పడద్రోయబడ్డది. పడద్రోయబడ్డది. మళ్ళీ ఉన్న చెక్కలు బంగారం అంతా ఏం చేశారు? దేవుణ్ణి మనకి కిటికీలు దర్వాజాలు మిగిలినట్టున్నాయి. అయ్యైతే మొత్తం కాల్ చేసి పడద్రోయబడ్డ మందిరాలు. పరిశుద్ధ మందిరము, దేవుడు ఏర్పాటు చేసిన మందిరం, బలి అర్పణలు అర్పించే మందిరము సైతము యెరూషలేములో పడద్రోయబడ్డ దేవునికి స్తోత్రం. ఏమంటించారు? మరి అక్కడ ఉన్న బిడ్డలు ఎలా ఉన్నారు? 3వ వచనం చదువుతామమ్మా దేవిమా. 3వ వచనం, కాల్చబడిన తర్వాత, పడద్రోయబడిన తర్వాత సంఘం పారిపోలేదా? యెరూషలేములో ఉన్న ప్రజల గురించి నెహెమ్యా ఎంక్వైరీ అడుగుతున్నా. ఏమైంది? మందిరం కోల్చబడ్డదంటారు. ఏం జరిగిందని దోమల గోడ నుంచి, ఈగల గోడ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు అడిగారు ఏమైంది, మరి వాళ్ళు ఎట్లా బతికారని. అంటే ఏం చెప్తున్నా చదవగలుగుతామమ్మా? అది ఆగమ్మా, ఎల్లంబండి నుంచి వస్తుంది వాయిస్. అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, చాలమ్మా, చాలు. సాగిపోయేది ఆగిపోయేది లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుతావమ్మా. 3 చదవలేదు నువ్వు? 3ఏనా? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా ప్రశాంతముడు చెరపట్టబడిన వారు. ఇక కూల్చబడితే కొంతమంది పారిపోయారు. పాస్టర్ గారు లాంటి వాళ్ళు కుక్కడపల్లికి వచ్చారు. కుక్కడపల్లికి రావడంతో అక్కడ ఉండోళ్ళు సొంత ఇళ్ళోళ్ళు వాళ్ళు ఏమవుతున్నారట? బహుగా శ్రమ పడుతున్నారు. నిందెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం కూలబడితే పరిగెత్తటం కాదు.
చంపుతామంటే ఏ లెక్క బదర వృక్షం కిందకి వెళ్ళటం కాదు. ఏ స్థలములో నింద అవమానాలు భరించావో అదే స్థలములో దేవుని మహిమ కొరకు మనం నిలబడాలి. దేవుడు మన పక్షంగా ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన అసాధ్యుడు. ఆయన ఎదుట ఎట్టి మనుష్యుడు, ఆయన సంఘము ఎదుట, ఆయన ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. గుండెల మైనం వలె కరిగిపోయే కార్యాలను దేవుడు చేయబోతున్నాడు ఎల్లమ్మ బండలో. సర్వలోకము దేవుని మహిమను ప్రచురించబోతుంది ఎల్లమ్మ బండ ప్రాంతం. శద్రకు మెషకు అబెద్నెగోల దేవుడే దేవుడు. శాసనాన్ని నెబుకద్నెజరు రాజు ఎలాగైతే ఒక శాసనాన్ని పుట్టించాడో దానియేలు దేవుడే దేవుడని రాజులు ఎలాగ శాసనాలు పుట్టించాడో ఈ రోజున మీ దేవుడే దేవుడని ఎల్లమ్మ పండలో గొప్ప శాసనాన్ని పుట్టించగలిగిన కార్యాలను దేవుడు జరిగించునుగాక. ప్రభుకి స్తోత్ర. తన ప్రజల నెమ్మది కొరకై రాజు ఆజ్ఞలను, నాయకుల ఆజ్ఞలను సైతము ఆయన తృప్తినీయులుగా చేయగలిగిన వాడు. విశ్వాసములో మాంధులు కావద్దు మీరు. ఆత్మహత్యవర్త కలిగి ప్రభువుని సేవించుతూ ఆయన మహిమ కొరకు నిరీక్షణ, ఓపిక, సహనం కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి మనం. అప్పుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. అప్పుడు జరిగిస్తారు. అంతేగాని కష్టం వచ్చిందని నేను వెళ్ళిపోతా, శ్రమ వచ్చిందని నేను వెళ్ళిపోతా, ఇదేమన్నా జబ్బా హాస్పిటల్ కాకపోతే ఈ హాస్పిటల్ పోవడానికి, లేదా జిల్లా కోర్టు కాకపోతే సెషన్ కోర్టు కాకపోతే జిల్లా కోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టు, ఈ 2 కోర్టులు కాకపోతే ఇంకా ప్రపంచ కోర్టుకి వెళ్ళటానికి ఏమన్నదా? మన దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన ఆయన న్యాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళిన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయనే న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేయాలని కన్నీరు కారుస్తూ మోకాళ్ళ మీద ఉండి నెహెమ్యా ప్రార్థన చేశాడు ఉపవాసాలుండి. అటువంటి ప్రార్థనలో మనం ఉండాలి. కాబట్టి దేవుని సంగమా, మరి విశ్వాసములో ఏం కావద్దు మనం చెప్పాలి. కొన్ని ప్రతికూలతలు జరిగినప్పుడు సంఘానికే కాదు, ఎల్లమ్మ బండకే కాదు, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ చేతి పనుల్లో, మీ కష్టార్జితంలో, మీ స్కూల్లో, మీ కాలేజీలో వాటం పాలవుతావేమో, అపజయం పాలవుతావేమో, అవమాన పాలవుతావేమో. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అదో ప్రభాకర్ స్వప్నం ఏమయ్యారు? అప్పుడు లాక్డౌన్ అయినా మొత్తం డౌన్ చేసుకుని వెళ్ళారు. వచ్చేటప్పుడు 30,000 కిరాయి కట్టారు. అది తీసుకుని పోయినా బాగుండేది. 30,000 మిగిలేయా. మళ్ళీ అడ్వాన్స్, మళ్ళీ ఫైన్ కట్టాలి. కరెంటు బిల్లు కూడా వాడు వదిలిపెట్టలే వాడకపోయినా. అర్థమవుతుంది మీకు? ఒక సమస్య వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎంతటి మంచోడికి వస్తుంది, చెడ్డోడికి వస్తుంది. ప్రార్థించినోడికి వస్తుంది, ప్రార్థించినోడికి వస్తుంది. చర్చికి వచ్చినోడికి వస్తుంది, చర్చికి రానోడికి వస్తుంది. దేవుని నమ్మినోడికి వస్తుంది, దేవుని నమ్మనోడికి వస్తుంది. కొంతమంది అంటారు, అమ్మా బాగా ప్రార్థన చేయంటే అమ్మంటది, అమ్మో ప్రార్థన చేస్తే ఎక్కువ సమస్యలు వస్తాయని అంటుంది. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత సమస్య. చర్చికి అంత ఎక్కువ సార్లు పోతే అన్ని సమస్యలు వస్తాయంట. అందుకే నెలకు ఒక్కసారి వస్తుంది ఒక ఆమె. ఇంకొక వారమే కనపడితే పాపం. మరి అయ్యగారు కనపడితే వామ్మో మాకు ఎక్కువ శ్రమలు వస్తాయనంట. అదేంటి అసలు? వాక్యం ఏం చదువుతున్నావు? నీకు బోధించే దైవజనుడు ఏం బోధిస్తున్నారు? ఇంట్లో ఒకటే, ఒంట్లో ఒకటే, మందిరంలో ఒకటే, బయట ఒకటే, సంఘంలో ఒకటే, సమాజంలో బోధిస్తున్నాడా? ఏదైనా ఎక్కడైనా ఒకటే బోధ. అది మంచి అయినా, అది చెడైనా, అది శోధనైన, నష్టమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, నిందైన, అవమానమైన, ఏదైనా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మంచివాడు, నా దేవునికి అసాధ్యమైంది లేదు. ఈ సమస్యలు నన్ను విడిపిస్తాడు, నా కష్టము, నా శోధనను నన్ను తప్పిస్తాడని బోధిస్తున్నా. దేవునికి స్తోత్ర.
భార్యకు ఒక బోధ, పిల్లలకు ఒక బోధ, కూతురికి ఒక బోధ, కుమారుడికి ఒక బోధ, సంఘానికి ఒక బోధ, తనకు ఒక బోధ, తన బంధువులకు ఒక బోధ, తన కులానికి ఒక బోధ, తన మతానికి ఒక బోధ, తన ఇరుగు పొరుగు వారికి ఒక బోధ, తన ప్రాంతపు వారికి ఒక బోధ, తన ప్రాంతం కాని వారికి మరొక బోధ లేదు. ఒక్కటే దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు ఆయన. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని ప్రజ, దేవుని సంఘమా, ప్రియ బిడ్డలారా, నా చేతులు జోడించి ప్రభు సన్నిధిలో లైవ్లో ఉన్న వారికి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే మన దేవుడు గొప్పవాడు. ఇవాళ కార్యం జరగలేదని ఆయన తక్కువ వాడేమి కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు తెలుసా. ఆయనకు అసాధ్యమైన లేదు. కాలాలు, సమయాలు దేవుని వశంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు జ్వరం తగ్గలేదని, ఈరోజు నీకు తలనొప్పి తగ్గలేదని, ఈరోజు నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదని, ఈరోజు నీకు గుండె జబ్బు తగ్గలేదని, ఈరోజు నీకు కిడ్నీ జబ్బు తగ్గలేదని, ఈరోజు నీకు లంగ్స్ లో జబ్బు తగ్గలేదని, ఈరోజు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు జబ్బు తగ్గట్లేదని మన దేవుడు తక్కువ వాడని నువ్వెన్నడు అనొద్దు, అనుకోవద్దు కూడా. ఆయన గొప్పవాడే. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ శక్తిమంతుడే. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు ఆయన సమయంలో. ఇది గుర్తు పెట్టుకొని ముగిస్తున్నా. ప్రభుకి స్తోత్ర. ప్రైజ్లా గుర్తు పెట్టుకోండి. ఇక్కడే మందిరం గురించి కాదు నేను వాక్యం చెప్పేది. విశ్వాసం అనేది ఈ రోజుతో ప్రారంభించదు, ఆగస్టు 15 నుంచి ప్రారంభించబడిన వాక్యం ఇది. ఈ రోజుది కాదు ఈ వాక్యం. నెహెమ్యా కాలంలో ఆయన కూర్చొని ఉన్నాడా చెప్పండి. ఏం చేశాడమ్మా? అక్కడ చూసి చెప్పండి. చూసి కూర్చుండి, అది కూర్చున్నాడు, ఏడ్చాడు. ఏడవాలి మనం. కూర్చున్నాడు, ఏడవాలి. కొన్ని దినాలు దుఃఖంతో ఉంటాం. చూడండి, కొన్ని దినాలు ఎలా ఉండంట, దుఃఖపడతాం మనం. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. నువ్వు నీతి నిమిత్తం నిలబడటం ఎల్లమ్మ బండలో. నీతి కలిగిన దేవుని మందిరాన్ని కట్టావు రాత్రి పగలు అనుకుంటా. ఆ మందిరాన్ని కడుతూ ఉంటూ 3 పిల్లలు వేసుకొని ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉంటుంటే పోలీసు వాళ్ళకు చిక్కి ఆ బండి ఫోటో తీసి అప్పటికప్పుడే విజయ్ కుమార్ మేస్త్రికి నోటీసులు పంపితే 7 రోజులలో 2500 కట్టకపోతే 3 నెలలు జైలు. ఆయన ఎందుకు పోతాడు? ఆ బండి పేపర్ నా పేరు మీద ఉంది. నాకు అల్లమ్మ బండ బాధ ఒకటి ఉంటే నా ఇంటికి వచ్చింది అడ్రస్. నా తండ్రి దయలో మీ అందరి గొప్ప ప్రార్థన ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి 2 వీలరు 3 వీలరు 4 వీలర్ దోలుకుంటూ వస్తున్నప్పటికీ ఏ రోజు కూడా సిగ్నల్ జంప్ చేయలే. తండ్రి దయ మీ అందరి ప్రార్థన. ఆరెంజ్ లైట్ వస్తుంది అంటే సార్ ఫస్ట్ ఆగే కారు మందే. ఎక్కడైనా మనం వెళ్ళేది అక్కడ ఎవరు దాకా ఆరెంజ్ లో కూడా వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళను. అది రాత్రి మేము 2-3 గంటలకు వస్తాం. ఆరెంజ్ లైట్ వెలిగితున్నా మేము ఆగి వస్తాం. రెండవది, ఈ 3-4 డ్రైవింగ్లు కూడా తీసుకెళ్ళాం. నేను 2 వీలర్ తోలిన అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే తోలే. గవర్నమెంట్ రూల్స్ నీవు నేను పాటించాలి. నా జీవితంలో ఒక్కసారి రాంగ్ రూట్లోకి వెళ్ళిన జీవితం మొత్తంలో గుర్తు పెట్టుకొని డ్రైవింగ్ చేసేటోడు. ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నాను. సైకిల్ మొదలు పెట్టుకొని, సైకిల్ కూడా డ్రైవింగే కదా, సైకిల్ మొదలు పెట్టుకొని ఈరోజు కారు వరకు కూడా డ్రైవింగ్ చేస్తాను. ఒక్కసారి రాంగ్ రూట్లోకి వెళ్ళా.
అది మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు ఫిబ్రవరి 19వ తారీఖు. మేము పిల్లల్ని తీసుకొని ఆయనకు ప్రేయర్ చేసి కేక్ కట్ చేయించడానికి వెళ్తే కొంచెం స్కూల్ దగ్గర చుట్టూ తిరగాలంటే అప్పటికే లేట్ అయిందని మేము వివేకానంద కాలనీ దగ్గర రాంగ్ రూట్కి వెళ్దామని. నా జీవితం మొత్తంలో రాంగ్ రూట్కి వెళ్ళింది ఒకటే ఒక డ్రైవింగ్ రోజు. ఆ రాంగ్ రూట్కి వెళితే ఆ రోజే పోలీస్ ఆయన పట్టాడు. తేకే పక్కది, ఆడికి ఎప్పుడు డబ్బులు రాలేదేమో, నెల మధ్యలో అవుతుంది కదా, తీ పక్కది అంటాం. అయ్య బాబు ఏంటి నాయన ఇది ఆయన చూస్తే రాత్రన్న ఫోటో తెస్తారు. రేపు ఫోటో దీపాకయ్యా, కొత్త కారయ్యా ఇది. ఈ కొత్త ఉప్పులో మా ఎమ్మెల్యే గారిని కలవటానికి వెళ్ళినవయ్యా. ఎమ్మెల్యే సార్ నుంచి వస్తున్నట్టే, ఎమ్మెల్యే లేదు పక్కది అన్నాడు అంతే. నేను ఒకటే, నా ప్రభువా నా జీవితం ఏదన్నా డ్రైవింగ్ చేసేది ఉంటే చంపలేసుకున్నట్లే, నేను వెళ్ళను అసలు. ఇన్ని సంవత్సరాల్లోనే లేదు. సరే ఏదో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వస్తాను, కొద్ది కాలం నిలబెడదామని రాంగ్ రోడ్ తీశాడు. వాడు కాలం దించమంటున్నాడు అంటే దిగు కాదు దిగు అంటున్నా అసలు తాను. అప్పటికప్పుడు దేవుడు లేదుగా. ఆడేవుడంటే మన ఆశయ్య గారికి ఫ్రెండ్ అంట. ఫోన్ చేశాం, ఇంకొక ఆప్షన్ ఒకటి బాణం వేసేస్తే ఆ బాణం కరెక్ట్ లేదు. ఎవరు సార్ మీరు? తమ్ముడు ఎవరు అన్నాడే. అరే మీ కూడా పాస్టర్ గారు మీరు ఇక్కడ చేయకూడదు కదా, పోండి అన్నాడంటే. ఇప్పుడు ఎవడు ఎంతమంది అన్నా రాంగ్ రూట్కి అయితే వెళ్ళను. నన్ను ఎవరన్నా ఎక్కించుకొని తీసుకెళ్తున్నా, బాబు ఆపు, ఫస్ట్ ఫోటో పడేది నాదే. వద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా గమనించాలి. ఆయన బాబా 2500 వచ్చింది నా ఇంటికి, నాకు ఒకడే లబ్ డబ్ 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 డబ్. మేస్త్రా మేస్త్రా నీ పేరు పెట్టుకోవయ్యా, నీ పేరు మార్చుకో. ఆయన ఎప్పటికే మార్చలే, పోతే ఆయన జైలుకు పోతాడు. నాకేనా ముగ్గురు తిరుగుతాడు, నలుగురు తిరుగుతాడు, హెల్మెట్ లేకుండా తిరుగుతుండే. మేస్త్రా మేస్త్రా మార్తనని మొన్న బాగు చేసిందంటే ఇప్పుడు ఏం మారుతాడు? ఇంకా అది మార్చలేగా, బాగు చేసిందని. కాబట్టి మన జీవితంలో కృంగుబాట్లు వస్తాయి. శ్రమ అనగా శ్రమ, శోధన అనగా శోధన, కష్టాలు అనగా కష్టాలు, నష్టాలు. నేను గడతలే రావాయి అంటే బాబు నా పరిస్థితి అంటే ఆయన అర్థం చేసుకుని, ఆయనదే బాగున్న దసరా పండుగే కాదు కానీ ఆయనదే దీపావళి టపాసులే కాదు. ఆయన పరిస్థితి అర్థం ఆయనే కట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. మందిర పరిచర్యలో కట్టడానికి ఆయన తన సొంత బిడ్డలను ఎక్కించుకొని, ఇద్దరు ముగ్గురు అయితే కొంచెం ఛార్జీ తగ్గిద్దని ఆ కుమారుడు యొక్క ఆలోచన ధోరణితో మన మందిరం కడతంటేనే దాన్ని ఫోటో తీస్తే, ఇప్పుడు ఆయన ఏమనుకోవాలా, నేను మందిరానికి వెళ్ళబట్టే కదా నేను ఫోటోలో పడి 2500 నాకు నష్టం కలిగింది, అసలు ఆయన ఇచ్చేది లేదు, ఇంకా నా ఎక్స్ట్రా పడ్డాయి, ఒక 30,000 లాస్ అయినా మందిరాన్ని కట్టకూడదని మళ్ళా వచ్చే మందిరం కట్టకుండా నువ్వు మాంద్యం అవుతావా? దేవత కలగాలి. ఇప్పుడు ఆమె ఈసారి కాలం మందిరంలో కారు కొనుక్కొని 10 మనుషులు కార్లో తీసుకొచ్చి కట్టాలి. అది దేవత తప్పని కట్టాలి. చిన్న కోరుకున్న అంటే విశ్వాసం పెంచాలంటుంది. విశ్వాసం పెంచాలి. నువ్వు మాందులు అవ్వద్దు, మీరు నేర్చించిపోవద్దు, దిక్కుమాలను లెక్క అవ్వద్దు. మన దిక్కు ఉన్నాడైనా, ఆయన చూస్తున్నాడు. వయసులాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నడుస్తున్నాడు, ఆ ప్రాంతం అంతా సంచరిస్తున్నాడు. వెళ్ళండి ఇవాళ ఎంత ఆనందపడుతుండో. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఈ ప్రసంగం అని? మరి సమయం రాలేదుగా ప్రభు అని నేను చెప్పుకుంటా. ఆయన ఆనందపడుతున్నాడు. నువ్వు దాన్ని మాంసులుగా ఉండదు. నీకు జీవితం లేదని వాటం, అసలు వాటం అనే క్రైస్తవుడు అంగీకరించడు. చనిపోవటానికైనా సిద్ధపడాలి కానీ వాటమని నీవు అంగీకరించదు. నువ్వు అసలు వాటమని అంగీకరించు. నేను ఓడిపోయాను పక్కకు తొలపోతున్నాను. క్రైస్తవ జీవితం యొక్క లక్షణం కాదు. వాటం అంగీకరించదు. క్రైస్తులా యా కొత్తగా వచ్చేటోళ్ళు కానండి,
ఆత్మీయులు వినండి. అభివృద్ధి కావలసిన వారు, ముందుకు నడవలసిన వారు, సంఘ క్షేమాభివృద్ధిలో ఉండవలసిన వారు జాగ్రత్తగా గమనించాల. దేవుని బిడ్డ సంఘమా, ఆయన కూర్చొని ఏడ్చి ఉపవాసాలు ఉండి దుఃఖంతో ఉండి మరలా మందిరం కట్టడానికి నెహెమ్యా ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మరలా కట్టాడు మందిరము ద్వారా. మంచి అధికారి చేత పర్మిషన్ తీసుకున్నాడు, నోటీసులు తీసుకున్నాడు, తాకీదులు తీసుకున్నాడు. ఆయనే మొత్తం రాసిచ్చాడు. దూలాల పనికి దూలాలు, మొగరాల పనికి మొగరు ఆయనే. మనకు కూడా కార్పొరేటర్ గారు అన్నాడు, అయ్యా నేను మరలా తిరిగి 2 లక్షలు పెట్టి నీకు సెటి కట్టి పెడతాను, నువ్వు దేవుని ఆరాధించుకో, బాధపడబాకని చెప్పాడు. దేవుడు గొప్పవాడు. కోల్సనండి ఎన్నిసార్లు కొంత కడతనే ఉండాలా. నా తను ఉన్నంత వరకు దాన్ని కడతనే ఉంటా. నా తను పోయినాక మీరు కట్టాలి, అది నిలబడంత జాగ్రత్త. మీరు అట్లా పోవద్దు, ఊరికనే సంఘాలు మార్చుకోండి. సావటానికైనా సిద్ధంగా ఉండాలి, కానీ ఓటమి కనకం చేయబాకు క్రైస్తవుడా, దేవుని సంఘమా. అలాగే సిద్ధపడు. ఇంకొక మాట చదివి ముగించుదాం. 118వ కీర్తన, 118, సామ్ నెంబర్ 118, 118వ కీర్తన 17వ వచనాన్ని చూద్దాం. 118వ కీర్తన 17వ వచనం, సామ్ నెంబర్ 118 వర్స్ 17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలో ప్రయిస్తలా. భక్తుని అనుభవాలు. అమ్మో వాయ్యా, నేను చత్తనేమో వాయ్యా, నువ్వు ఆ చర్చి బాబాకి అయ్యో వాయ్యా, అసలు చర్చి ముందే ఉండబాబో వాయ్యా వామ్మ అంటే దావీదు గారి కీర్తనకారిని పోయి ఏంటయ్యా ఏం జరిగింది, ఏదో సావటానికి వచ్చారంట, చంపటానికి వచ్చారంట, ఏదో కోల్చడానికి వచ్చారంట, ఏం జరిగిందయ్యా సంగీతరావు చరిత్ర చెప్పు అని అంటే సంగీతరావు చెప్తున్నట్టుగా చెప్తున్నాడు వార్త. నేను మళ్ళీ కడతా, అయ్యే ఇటుకలు మోస్తానే, అదే కంకర మోస్తా. కంకర మోయటానికి లేదు, పెద్దగా ఏం కాలేదు నాయన. నేను సావను. ఆడు చంపితే నేను చేస్తానా? నా దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఎవరో చావం. గుర్తుపెట్టుకోమ్మా, దేవుడు ఆజ్ఞాపిస్తేనే చస్తాం. గీతం చదువుతా 2 చేతులతో పట్టుకున్న బైబిల్ 17వ వచనం, నేను చావను. ఒక్క మాట చెప్పాలి అపవాదికి, ఓటమికి, తలనొప్పికి, గిలగిలగే తిరిగి పండుగ రోజు మొత్తం తలనొప్పి. నువ్వు నన్ను పండుకో పెడతావు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పండుకోమన్నా పొలగాలు పండుకో. నిన్న క్రికెట్ వస్తామని పండుకోవయ్యా, సెల్లు ఆపయ్యా, నిద్రపోదామంటే వాళ్ళు పండుకో. ఎంత తలనొప్పి వచ్చిందంటే అంతే ముడిచేస్తారు. ఎవరు అనకపోయినా పండుకుంటారు. దాన్ని తలనొప్పికి పండుతాం. మరణకరమైన పరిస్థితి దావీదుకు వచ్చినప్పుడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు వచ్చినప్పుడు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ విద్యలో, నీ వైద్యంలో, నీ ఆరోగ్యంలో, నీ అనారోగ్యంలో, నీ అప్పుల్లో, నీ తెప్పల్లో, నీ కష్టాల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో, నీ శోధన కాలం వచ్చినప్పుడు, చనిపోయి మరణపు అంచుల వరకు వెళ్తున్న పరిస్థితికి దిగజారిపోతున్న నీ విశ్వాసాన్ని మాత్రం అమ్మకానికి పెట్టబాకు. దేవునికి స్తోత్ర. చనిపోయినా చనిపోవాలి, ఓటమిని మాత్రం అంగీకరించు. శత్రువుకి విజయ సంకేతాలను ఇవ్వద్దు. నా పని అయిపోయింది, మీరే తీసుకున్న స్థలం మీరు కట్టుకోండి అనవద్దు. నువ్వు అసలు పోరాడితే పోయేది ఏముందా? పానమే తప్ప ఇంకేం పోతాయి. నిన్న మన పెద్ద కిరణ్ బాబు అంటాడు, ఏం కాదు పాస్టర్ గారు 10 లక్షలు అయింది కదా, ఈసారి మనం సంఘంలోనే 15 లక్షలైనా మన సంఘ సభ్యులు కష్టార్జితో కాంట్రిబ్యూట్ చేసి ఖచ్చితంగా గొప్ప మందిరాన్ని కదా, మీరేం భయపడబోతున్నారు.
దేవునికి స్తోత్రం. విశ్వాసం పెగిలాల నీకు. అది పోయింది, ఇంకొద్దులేదు పాస్టర్ గారు, మనకెందుకు లేదు, అసలు మీరు ఎందుకు, ఇది 455 ఉంది, వద్దులేదు, కూర్చో వద్దులేదు. అమ్మగారు మా మాటలు, మీ మాట అయ్యగారు చూసి తప్పకుండా అసలు జవదాట మీరు చెప్పండి అమ్మ కొంచెం. ఎవరు దాటిపోరు, ఎందుకు ఎన్నిక చూస్తున్నాం. కొంతమంది బయటకు కనపడతారు, ప్రవర్తన లాంటి వాళ్ళు కనపడరు అంటారు. ఎవరు భూలోకంలో భార్య మాట దాటిపోయినోడు ఒక్కలేడు. ఉందా మర్యాదగా లేచి నిలబడు, లేదా ఎప్పుడు అంగీకరించు. ఇవన్నీ ఒకటి మాట్లాడు దయసన్ని నుండి మన చక్కగా ప్రభు మాట సంతోషంగా ఉండాలి మనం. ఎవరు అనంటే మరి రాజేష్ బ్రదర్ లేపండి చూడ, అట్లా అనవద్దు. దేవదాస్ అంటాడు, నేను ఆయన అనుకుంటాను లేవడు కానీ అనుకుంటున్నాను. ప్రతిరోజు 6 గంటలు అయితే సాయంత్రం భార్యకు ఫోన్ చేసి బజ్జీలు కావాలా, మిర్చీలు కావాలా, టమాటా సమోసాలు కావాలా, ఏం కావాలని ఫోన్ చేయడం అడగను మీరు. ఇంకా ప్రభాది అయితే దేవుడి గారిది ప్రభాది చెప్పని అవసరమే లేదు. కోడిగుడ్లతో సహా పక్కనే షాప్ ఉంటుంది. ఆయన కానీ బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఏమన్నా ఎందుకే గౌరవించరు. అదని భార్య తప్పే ఉంది. భార్య మాట అంటే ఎవడై తప్పండి ప్రభుదాస్, ఎవరు తప్పేవారు అట్లా. మంచిది, సంతోషం, మంచి సన్మార్గం ఉన్నాడు. ఇక మావాడి సీతారాముల దగ్గర చెప్పనవసరం, వాడు ఏటీఎం కార్డు వాడని డ్యూటీ చేసి రావాలా, ఏటీఎం డెబిట్ కార్డులేమో అమ్మాయి దగ్గర ఉండాలి. ఎందుకే మంచిది ఉంచు, ఏముంది ఇచ్చుకుంటూ వాళ్ళ అమ్మాయిలకు ఇచ్చుకోలేదు అదేమో అంతే, ఏమీ లేదు. ఎవరు అనుకోవటానికి ఏం బాధపడద్దు. పేటర్ పాలకైతే రూపాయి లేదు అసలు. ప్రైజ్లా సంతోషంగా ఉంది. నిజంగా మీ భర్తలు మంచివాడు. చెయ్యత్తండి, ఒకటి ఎత్తండి లేదండి. నా భర్త మంచివాడు అన్నాడు, ఇటు గట్టిగా ఎత్తరా. లైవ్ లో కూడా ఎత్తున్నట్టమ్మా. ముందు వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు అసలు. అమ్మో మనకంటే వాళ్ళు అసలు చాలా అడ్వాన్స్. ఎంతసేపు కళ్యాణం వెళ్ళిపోయినా మా కళ్యాణానికి నిజం. కొంతమంది అంటే పెళ్లిగానే ఎత్తట్లేదా, నిజం. మరి మన సంఘంలో ఉన్న బ్రదర్స్ అయితే వాక్యానికి లోబడి దేవునికి భయపడి సావుకుడితో సహకరించే వాళ్ళే ఉన్నారు బ్రదర్స్ అయితే. నిజంగా అంత ఇదన్నగానే లోక గారు మాత్రం వచ్చి పైన అందరు తిడతారు బయటికి భార్యని, లోపల పోయినాక స్క్రూ టైట్ చేస్తుంటే ఊత్తగిన అట్లా అన్నలే, ఓడికిన అనలే, అన్ని పట్టించుకోవద్దు నువ్వు. పాస్టర్ గారి ముందు అట్లా అంటాను కానీ నువ్వు పట్టించుకో. ఇంకా నీకే తాళం ఎత్తు కదా, ఇచ్చేస్తారా ఇయ్యండి. మన యోరా గారికి అయితే ఆమె అడుక్కొని రావట్లేదు పని దగ్గర, ఆయన తెలియదు అసలు ఏమి. మంచిది, సంతోషం ఉంది. ఇప్పుడు చూడు భార్య మొక్కల్లో తేడదనం వచ్చింది, ఎంతసేపు రాదా. సంతోషంగా మీ భర్తను గౌరవించి మంచిగా ఆనందంగా గడపండి. వస్తాయి కష్టాలు, వస్తాయి శ్రమలు, వస్తాయి నిందులు, వస్తాయి అవమానం. నిజంగా బజ్జీలు తేవాలి, మిర్చీలు తేవాలి. బజ్జీ మిర్చీలు ఒకటే అనుకుంది కదా, బోండాలు తేవాలి, అన్ని తేవాలి. 6 గంటలు ఏంటంటే అమ్మాయికి ఫోన్ పోతాంట. మళ్ళీ బయటకు చూస్తే అసలు వాళ్ళు మాట్లాడినట్టుగా చర్చీలు ఎప్పుడైనా మాట్లాడారా అసలు. సంతోషం అయ్యా, నేను ప్రేమించట్లేదు. ఇంకో మాట చెప్తే మీరు ఇదైపోతారు. చెప్పాలా సతీష్? చెప్పాలా? కొంతమందికి వద్దని అనిపిస్తుంది బ్రదర్స్కి.
ఆయనే చెప్తారు. రాజేష్ గారు చెప్పాలనే చూస్తాను, చెప్తాను. మరి అది పెడితే ఎటు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ సూపులో నేను ఒక మాట చెప్తాను. అసలు అమ్మగారు చేతి గోర్లు కాళ్ళ గోర్లు కూడా నేనే చెప్తాను. అమ్మా ఏ కళ్ళు తీరిపోతుంది కొంతమంది. నిజమా అబద్ధమా చెప్తున్నాను. అమ్మగారి కాదు, ఈ ముగ్గురు ఇప్పటి వరకు నేనే తీసుకుంటూ వస్తాను. ఏమన్నా తప్పే? నా తల్లికి తీశాను. నా తల్లి అనగా తల్లి. ఆమె లేకపోతే ఇప్పుడు మనకు బతుకులు లేవు. నేను తప్పే ఉంది దేవుడు గారు. మజ్జిగ చేసి ఇటు వరకేనా? అందరూ ఈ రోజు నుంచి నేలు కట్టలు కొనుక్కోండి. చూస్తే చేసిందే చెప్తాను, చెప్పేదే చేస్తాను. అట్టి మాటలు ఏం చెప్పను. దేవుడు సాక్షి, ఆమె సాక్షి, నా ముగ్గురు పిల్లల సాక్షి. విజయ్ కుమార్ మేస్త్రికి ఇక తలపానం తాక్కొచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటాడు అసలు ఆయన? ఇక పోయి కాలు ముందు పెట్టేటోళ్ళు రాత్రి అమ్మా. అబ్బాయి పేరు ఏం పేరమ్మా? జయన్ గారు. జగదీశా ఏం గారు చేసే మంచిదే అమ్మాయి. ఇప్పుడు పాట పాడిద్ది అమ్మాయి. నేలు కట్ట పెద్దది కొనుక అమ్మది తల్లిది. తల్లి అనగా తల్లి అయ్యా. భార్య అంటే తల్లి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు సాధింది. మిగతా 50 సంవత్సరాలు ఈ తల్లి సాధింది. ప్రభుకి స్తోత్రం. కాబట్టి నువ్వేదో పని మనిషిగా చెయ్యొద్దా? 25 సంవత్సరాలు సాధింది అనుకున్నాం తల్లి. ఈ తల్లి కనీసం 50 సంవత్సరాలు చాలాలి. ఈ తల్లి ఎంత గొప్పదో మన తల్లి అంతే గొప్పదో. మన తల్లి ఎంత గొప్పదో ఈ తల్లి అంతే గొప్పదే. అట్లా చూసినోడికి ఆయుష్ పెరిగిద్ది. సైదాబాద్ తీరా సాయంత్రం ఇప్పుడు నేను చేతులు చూస్తా, నువ్వు కాలు చూడన్నా. వచ్చే ఆదివారం ఇలా కాలగోర్లు ఏముంటే చూద్దాం. రైసులా తల్లి అనక తల్లి అయ్యా భార్య అంటే. పాపం రాజేష్ బ్రదర్ అయితే అసలు మట్టసంగా ఇంకెన్ని ఉన్నాయో ఆయన చేసేది. కొంతమంది బట్టలు తిరుగుతారు, కొంతమంది అండేసి తీసుకొచ్చి మడత పెడతారు. చేయండి, తప్పేం లేదు. అసలు వండుకొని మిగిల్చిపోట్ల జాబులకి సంతోషం. రైసులా కాలు జాబు అయితే మొఖాన్ని పెట్టబాకు. ఆయన తీర్థని అంటాడో తీపించుకో. జగదీశ ఆమె సాగుతుందిలే, మీ భార్య మంచిదేలే. లేకపోతే అత్త కోడలు ఎన్ని రోజులు కలిసి ఉంటారు. కానీ ప్రైసులా నేను చావను చెప్పమా, చెప్పు తల్లి. సజీవుడనై యెహోవా కార్యాలను నిర్వహిస్తాను. చావు మనం ఏదో వస్తాయి, ఆ కష్టాలు నష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇప్పుడు నుంచి ఆమెతో చేయించుకోవటం కాదు, మనమే చేయాలి. మా పిల్లలు కానీ అమ్మగారు ఒకటే నీ చేతి భలే కూర ఉంటుంది అంటారు. అంతే, చేయమనకుండా. వాళ్ళ టెక్నికల్ వర్డ్స్ కదా అవన్నీ. పిల్లలు కూడా నువ్వు చేతిని తింటారయ్యా అంటారు. సంగీ వాళ్ళు మన పిల్లలే, వీళ్ళు మన పిల్లలే. ఇక దేని మాటది అయ్యగారి చేతి 5 రోజులని ఖరాబ్ గారు అంటే చెయ్యండి మీరు అనక. నిజం చేసి పెట్టాలి. మన బిడ్డలకి ఎవరు పెడతారు? యజమానుడిగా, ఒక భర్తగా, పురుషుడిగా. దేవదాసు ఒకసారి పోతే అబ్బా ఏమి అది ఆలుగడ్డ ఫ్రై చేస్తుంటే మాకు అసలు చికెన్ మటన్ అలాంటి తీరా చూస్తే ముక్కలన్నీ మెత్తగా అవుతుంది. ఏందయ్యా ఇది అని అంటే ఆలుగడ్డ అంత. మళ్ళీ ఫ్రైలే ఇష్టం అంట ఆయన చేయటం. చేసి పెట్టండి అయ్యా అంటే నేర్చుకోండి మంచిగా. రైసులా మంచి టీ పెట్టియండి పిల్లలకి. తల్లి తర్వాత తల్లి అయ్యా. ఇంకంతకాలం ఇచ్చిన మాట వాళ్ళకి ఏమీ లేదు. ప్రభుకి
అమ్మాయిగా పొద్దున్న లేవకుండా నాకు పెట్టి తీయనా నేను, అది నీ తరఫున తప్పే. న్యాయంగా బతుకుతాం, న్యాయబద్ధంగా బతకండి మీరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. మేము ఒక ఇంట్లోకి వెళ్తాం ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు కొంచెం ముగింపులు నేనని చెప్తాను కదా. వాటి నేను ఆ ఎంబీబీఎస్ చదవనంటదా, ఇప్పుడు నేను డాక్టర్ చేయనంటదా. దేవుడు ఎంత గొప్పవాడో, నీలో తీవ్రత మంట ఉండాలి, విశ్వాసంలో మాంద్యంగా తగ్గిపోవద్దు. నీవో ఏ లక్ష్యం వచ్చిందని ఇక నేను చదవలేనంటదా. ఇల్లు అమ్ముడు పోట్లే, డబ్బులు లేదని నువ్వు మాంద్యం అయిపోతావా విశ్వాసంలో? ఎంత గొప్ప దేవుడు అనుకున్నావు మన దేవుడు. చక్కగా ఆమెకి ర్యాంక్ 7,30,000 50 అమ్మా 50 మీద ఇంకో 7,50,000 బా, మళ్ళీ 4 కూడా కలిపిండు. అదేనా అంత వచ్చింది ఎంబీబీఎస్ సీట్ వస్తుందా? అసలు అన్ని సీట్లే లేవుగా, 7 లక్షలే సీట్లే లేవు కదా. మరి ఆగిద్దా? విశ్వాసంలో ఆగిపోద్దా? మరి ఇటు చూస్తే దరిదాపు 20-30 లక్షలు కావాలి ఫిలిపియన్స్ పంపించాలని. మరి ఉన్నాయా? లేవు. విశ్వాసం ఆపుజాతలో దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న కాలం దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏముంది వాళ్ళ పరిస్థితికి? అసలు ఏం చేయాలి? ఇంత కరోనా టైంలో ఒక ఇల్లు అమ్మాలని ఎంతో ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. 7,50,004 ర్యాంక్ వస్తే అసలు రాసిన దాంట్లో నువ్వే లాస్ట్ టైం కొన్నారా? అంటే పర్వాలేదు కానీ బాబు 10-20 మంది ఉండొచ్చు అంతే, లక్షలు అంతమంది ఎవరు రాత్రి. కానీ చూడండి, నీ విశ్వాసం తగ్గుతుందా? నీ డబ్బును బట్టి చూస్తున్నావా? నీ స్థితిని బట్ట, నీ ర్యాంకును బట్ట? నీ దేవుని బట్టి నీ విశ్వాసాన్ని పెంచాలి. ఏ స్థితి వాళ్ళకైనా వాక్యం చెప్తున్నా. డబ్బులు కావాలి. ఇంత భయంకరమైన కరోనా టైంలో దేవుడు చేసిన అద్భుతం. వాళ్ళు ఏ ఫ్లోర్ అయితే అమ్మాలనుకున్నారో ఆ ఫ్లోర్ అమ్మటానికి దేవుడు సాయం చేసి మొన్న గురువారం రోజు 3 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా దేవుడు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. విశ్వాసం ఆపుతువా? డబ్బు లేదని, చదువు లేదని 7,54,000 ర్యాంకు నా ఇన్ని సంవత్సరాల డాక్టర్ ఎంట్రన్స్ లో దేవుని దయ వల్ల ఆ బిడ్డకే దేవుడు ఇచ్చాడు. అది గొప్ప భాగ్యం. అది ఎవరికి రాదు, మనోళ్ళకి. అయినా కానీ ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదవటానికి సిద్ధపాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం, నీ తీవ్రత పెరగాలంటున్నాను. ఇంకా నీ జీవితంలో ఏదైనా ఉన్నాయి, ఇంకేదైనా వాటం ఉన్నాయి, అవమానం ఉన్నాయి, నువ్వు దాన్ని ఒప్పుకోవద్దు దేవుని ఎదుట. నో, నేను మరొక రకంగా చేస్తాను. ఇంకా నా దీక్ష, నా పరిశుద్ధత, నా శుద్ధత నేను పెంచుతాను. అసలు దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడి మరులెన్నో పొందినట్టి ఆది నీ పాద సన్నిధిలో నిత్యముల వీక్షణి దీవెనలే నాకు పరమధన్యము. నీ దీవెనలే నాకు పరమధన్యము. అర్థమైందా మీకు వాక్యం? దేవుని మాటలు అర్థమైందమ్మా? నువ్వు ఓటమును అంగీకరించలే వద్దో, అది జరగదు, ఇది జరగదని అంటే దేవుని దగ్గర పోరాడి పొందాలా. కుప్పలా కోల్చబడ్డాడు నెహెమ్యా మందిరాన్ని కూల్చి కాల్చబడినప్పుడు. ఉపవాసాలు ఉంటారు. తిరిగి రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నా మందిరం ఇలా కాల్చబడ్డది, కోల్చబడ్డదయ్యా, మేమేం చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు మరలా తిరిగి కట్టించాడు. మరలా అది కోల్చబడ్డది. అన్ని సంవత్సరాల నుంచి కోల్చబడిన మందిరాన్ని ఎప్పటికీ ఆయన కోరుకున్న స్థలంలో కట్టలేకపోతున్నారు. ఇక మందేముందయ్యా? ప్రార్థించి
అగో ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా దేవుందేలా ఇప్పిలా దాన్ని పెట్టి తదిపోయేది. ఎప్పటికైనా మీదే బాధ్యత. మీరే చెప్పారు కదా, మేము చెప్పినాం. మరి లైట్ల మీద లైట్లు పెట్టాలా? నువ్వు చెప్పినట్టు ఒక 2 లైట్లతో సరిపోదు. క్రైస్తవులు సిద్ధంగా ఉంది. దేవుని మిమ్మల్ని దీవించను కాక. ఈసారి సంఘ బిడ్డలు కూడా చాలా పనులు చేస్తారు. నా హృదయం ఎంతో ఆనందించి బిడ్డలు చాలా 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 గొప్ప పనులు చేశారు. ఆర్థికంగా చాలా మన సంఘంలో ₹1 అప్పు లేకుండా బిడ్డలే దాని కొరకు ప్రయాసపడ్డారు. చప్పట్లు కొట్ట దేవుని ప్రార్థించాలి. కేవలం మందిరం కొరకు కాదు వాక్యం. ఈరోజు నా అమ్మాయి కొరకు వాక్యం, నీ కొరకే, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతిలో, నీ కష్టార్జితం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పిసికలమ్మోళ్ళ సంగతి తెలుసు మీకు. పోయిన సంవత్సరం దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఆ ఇంట్లోకి రండి రండి అంటే రానన్నా. అదేదో పని చేసుకుంటున్నా. ఈ రోజు నేను చేశాను. అసలు ఆ ఇంటి ఓనరే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని గెంటేసేటట్టుంటే ఇప్పుడు సొంత ఇంట్లోకి పోయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఓటమి అంగీకరించొద్దు. అవమానం కలగొచ్చు నీకు కొద్ది రోజులు, నీ దుఃఖం కలగొచ్చు, నేను కలగొద్దు అనట్లేదు. వ్యాపారం నీ చేతి పనులు, అది సెంట్రింగ్ మేస్త్రు, టాపీ మేస్త్రు, లారీ వానరు, ఆటో వానరు, ఆటో డ్రైవరు, కార్ డ్రైవరు, కారు వానరు, ఏదో ఒక ఎలక్ట్రీషియన్, ఇంకా మెకానిక్స్, ఏదో ఒకటి. అది మందులో వాళ్ళతో, షాప్ వాళ్ళతో, అది డాక్టర్స్తో, అది ఇంకే మెడికల్ షాప్తో, ఏ ఉద్యోగం చేస్తానో, ఏ వ్యాపారం చేస్తానో, ఏం చేస్తానో ఓటమి అంగీకరించబోక. నీ చదువులో కూడా ఏ నాటికి కూడా నీ చదువులో కూడా నువ్వు అంగీకరించదు. అసలు నీ దేవుని దగ్గర పోరాడి ఫలాలు పొందుకోవాలి. అస్సలు అంగీకరించదు. నా తండ్రికి మహిమ కలుగును గాక. ప్రభు మనలందరినీ దీవించును గాక.